దొరుకుతారంటావా? వెతుకుదాం. ఎలా? ఒక అప్లికేషన్ రిలీజ్ చేద్దాం. ఆన్లైన్లో అందరికి అందుబాటులో ఉంచుదాం. అప్లై చేసిన వాళ్ళలో కొందరిని సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూ చేద్దాం. వాక్యానుసారమైన ఉద్దేశాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మనకు దొరుకుతారు. ఒకవేళ అలాంటి వాళ్ళు దొరక్కపోయినా వచ్చిన వారిని వాక్యానుసారంగా మార్చడానికి ట్రై చేద్దాం. దేవా, మాకు సహాయం చేయండి. షాలోమ్. వందనాలు బ్రదర్. వందనాలు. కూర్చోండి. మిస్టర్ ఇస్సాక్, మీరు భాష ఆధారంగా సేవ చేస్తారని రాశారు. దాని గురించి చెప్పండి. క్రైస్తవ ప్రపంచమంతా ఒక దారుణమైన దుస్థితిలో ఉంది. క్రైస్తవులు ఆరాధించే దేవుని పేరు కూడా వారికి తెలియదు. బ్రదర్, సురేష్ అని ఒక పేరు తీసుకుంటే తెలుగులో సురేష్, మరి ఇంగ్లీష్లోనూ సురేషే, తమిళ్లో సురేషే, హిందీలోనూ సురేషే. వస్తువుల పేర్లు భాషకి మారిపోతాయి కానీ మనుషుల పేర్లు భాషకి మారవు కదా. గాట్ ఇట్? మనం నమ్మే దేవుని పేరు హీబ్రూలో ఇషువా, గ్రీక్లో ఈసోస్, హిందీలో ఈసా, తెలుగులో యేసు. అసలు భాషకి పేరు ఎందుకు మారుతుంది? అదేమైనా వస్తువా? సాతాను బ్రదర్, సాతాను దేవుడి నుంచి ప్రజల్ని ఈజీగా దూరం చేసేసాడు. ఇప్పుడు మిమ్మల్ని వేరొక పేరుతో పిలిస్తే పలుకుతారా? పలకరు కదా. అలాగే దేవుని కూడా వేరొక పేరుతో పిలిస్తే పలుకుతాడా? పలకడు. అందుకే వీరి ప్రార్థనలు దేవుడి దగ్గరికి వెళ్ళవు, వీరి బాప్తిస్మాలు చెల్లవు. ఎందుకంటే వీరు యెషోవానామంలో కాకుండా యేసునామంలో పొందుతున్నారు. ఇదే బేస్ మీద సేవ చేస్తాను. ఈ మర్మానికి మతిపోయి ప్రజలందరూ మన చర్చికి వస్తారు. ఐజక్ గారు, యెషోవాను స్పష్టంగా పలకడం రాని నెత్తివారు ప్రార్థిస్తే దేవుడు ఆ ప్రార్థన వింటాడా? వింటాడు. అసలు మాటలేరాని మోగవాడు ప్రార్థిస్తే దేవుడు వింటాడా? మరి వాళ్ళు యెషోవాను పలకలేదు కదా, అలాంటప్పుడు వాళ్ళ ప్రార్థన ఎందుకు వింటాడు? అంటే వారి మనసులో యెషోవా అని పేరు గలవని తలుచుకుంటూ ప్రార్థిస్తున్నారు కాబట్టి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఏ భాష వారు ప్రార్థించినా, ఏ పేరుతో పిలిచినా మనసులో ఈ యెషోవానే కదా తలుచుకుంటున్నారు. ఈ యెషోవా అనే పేరు గల వ్యక్తిని కదా ఆరాధిస్తున్నారు. అలాంటప్పుడు వీళ్ళ ప్రార్థన ఎందుకు విండు? అలా కుదరదు. మనసులో ఏమనుకున్నా యెషోవా అనే పేరుతో ప్రార్థిస్తేనే దేవుడు ఆ ప్రార్థన వింటాడు. మనసులో ఉన్న భావంతో పని లేదు. యెషోవాను ఉచ్చరిస్తూ ప్రార్థిస్తేనే దేవుడు వింటాడంటున్నారు కదా. మరి అపోస్తుల కార్యాలు 13:6లో ఇంకో యెషోవా ఉన్నాడు. మీరు ప్రార్థిస్తున్నది జీవం గల యెషోవాకో లేక ఎప్పుడో చనిపోయిన ఆ బర యెషోవాకో దేవునికి ఎలా తెలుస్తుంది? బ్రదర్, యేసు అని ప్రార్థించిన వాళ్ళకి సమాధానం వస్తుంది. జీసస్ అని ప్రార్థించిన వాళ్ళతోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. అద్భుతాలు, స్వస్థతలు జరుగుతున్నాయి. దురాత్మల నుండి విడుదల పొందుతున్నారు. మనుషులు తమ పాపాలను ఒప్పుకుంటున్నారు, పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు. యేసు అని పిలువబడ్డానికి దేవునికి అభ్యంతరం లేనప్పుడు మీకు అభ్యంతరం ఏంటి? అయినా భాషలు సృష్టించింది దేవుడే కదా. దేవునికి హీబ్రూ భాష మాత్రమే వచ్చా? ఇతర భాషల్లో ఆయన పేరు పలికితే ఆయనకు అర్థం కాదంటారా? బ్రదర్, మీరు నా పాయింట్ క్యాచ్ చేయట్లేదు. అసలు భాషకి పేరు ఎందుకు మారాలి? అలా మారకూడదు కదా. దీనికి మీ సమాధానం ఏంటి? శంకర్ అని తెలుగులో రాయండి. అదే పేరు ఇంగ్లీష్లో కూడా రాయండి. ఇప్పుడు శంకర్ అని తెలుగులో రాయండి. ఇప్పుడు శంకర్ అని ఇంగ్లీష్లో రాయండి. ఇదేంటి?
శంకర్. మరిది? శంకర్. ఇది? శంకర్. ఇది? శంకర్. ఇప్పుడు ఈ 2 పేర్లని ఒక ఇంగ్లీష్ అతను చదివితే ఏమని చదువుతాడు? శంకర్. శంకర్. అదేంటి భాషకి పేరు మారదన్నారు? తెలుగులో నుంచి జస్ట్ ఇంగ్లీష్‌లోకి వెళ్ళేసరికి మీరెందుకు పేరు మార్చేశారు? చూడండి బ్రదర్, ఇంగ్లీష్‌లో ఆల్ఫాబెట్స్ 26, తెలుగులో 52 అక్షరాలున్నాయి. తెలుగులో ష అనే అక్షరం ఉంది, కానీ ఇంగ్లీష్‌లో ఆ శబ్దాన్నిచ్చే అక్షరం లేదు. అందుకే రాసేటప్పుడు షా ప్లేస్‌లో షా అని రాస్తారు. షా అని రాయబడింది కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళంతా శంకర్ అని పిలుస్తారు. అంత మాత్రాన అది అతని పేరు కాకుండా పోతుందా? ఆలోచించండి. ఇక హీబ్రూ, గ్రీక్ విషయానికొస్తే హీబ్రూలో 22 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, గ్రీక్‌లో 24 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. పైగా హీబ్రూ ఆల్ఫాబెట్స్‌లో ఉన్న చాలా శబ్దాలు గ్రీక్ ఆల్ఫాబెట్స్‌లో లేవు. యెషువా అనే హీబ్రూ పదం 10వ ఆల్ఫాబెట్ అయిన యోధుతో ప్రారంభమవుతుంది. గ్రీకులో ఏ అనే శబ్దం ఇచ్చే అక్షరం లేదు కాబట్టి అయోటా, ఈటా అనే 2 అక్షరాలను కలిపి ఏ బదులు ఈ అని రాస్తారు. యెషువా అనే పదంలో 2వ అక్షరమైన షూ 21వ ఆల్ఫాబెట్ అయిన షిన్తో రాస్తారు. గ్రీకులో షూ అనే శబ్దాన్నిచ్చే అక్షరం లేదు, అందుకే సిగ్మాను, ఒమిక్రాన్ను, ఇప్సిలాన్ను కలిపి సో అని రాస్తారు. ఇక యెషువాలో 3వ అక్షరమైన వాను 6వ ఆల్ఫాబెట్ అయిన వావ్, 16వ ఆల్ఫాబెట్ అయిన అయిన్ను కలిపి రాస్తారు. గ్రీకులో ఆ అనే శబ్దం ఇచ్చే అక్షరమే లేదు. పైగా అయిన్ అనేది హీబ్రూలో సైలెంట్ వర్డ్ కాబట్టి దాన్ని విడిచిపెట్టారు. నామవాచక పదం ఏదొచ్చినా ఇంగ్లీష్లో క్యాపిటల్ లెటర్ని రాసినట్లుగా గ్రీకులో చివర జేటాను చేరుస్తారు. గ్రీకు వారు యెషువాను తమ భాషలో రాయాలంటే ఈసోస్ అని రాయాల్సిందే. దేవుని పేరును ట్రాన్స్లేషన్ చేయలేదు, ట్రాన్స్లిటరేషన్ చేశారు. గ్రీకు ఈసోస్ లాటిన్లో ఈసస్ అయింది, ఇంగ్లీష్లో జేసస్ అయింది, సంస్కృతంలో జేసు అయింది, తెలుగులో ఏసు అయింది. దేవుడే భాషలను ఎలా సృష్టించినప్పుడు గ్రీకు వారు ఈసోస్ అని ప్రార్థిస్తే దేవుడు ఎందుకు వినడు? దేవుడికి ఎందుకు అర్థం అవ్వదు? ఆలోచించండి బ్రదర్, కనీస భాషా పరిజ్ఞానంతో ఆలోచించండి. ఇది కేవలం యేసుక్రీస్తు విషయంలోనే కాదు, కొన్ని వేల పేర్లు ఇలా మారాయి. సింధు హిందూగా, గంగా గ్యాంగస్గా, ఇలా ఎన్నో. ఆయన పేరు భాషకి మారుతుందని ఆయనకు తెలుసు. మీరు కూడా తెలుసుకోండి. బ్రదర్, మీరు ఏదేదో చెప్తున్నారు, ఇదంతా నాకు అవసరం లేదు. అలా దేవుని పేరు తర్జుమా చేయడం మాత్రం ఘోర పాపం. బ్రదర్, మీ పేరు ఐజాక్ కదా? అంటే ఎవరి పేరు? అబ్రహాం కుమారుని పేరు. అతని పేరు హీబ్రూలో ఇర్జాక్, నాట్ ఐజాక్. మరి మీరు ఐజాక్ అని ఎందుకు పెట్టుకున్నారు? మొదటి శతాబ్దపు లేఖనాల్లోనూ సువార్తల అసలు ప్రతుల్లోనూ యేసుక్రీస్తు పేరు ఈసోస్ క్రిస్టోస్ అనే రాయబడింది. భూలోకాన్ని తలక్రిందులు చేసిన నాటి అపోస్తులకు శిష్యులకు లేని ప్రత్యక్షత, తెలియని మర్మాలు మీకు తెలిసి అనుకుంటున్నారా? ఇప్పటికీ ఆ ప్రతులు ఐర్లాండ్ రాజధాని అయిన డబ్లిన్లో చెస్టర్ బెట్టి అనే లైబ్రరీలో జాగ్రత్తపరచబడ్డాయి. వాటిని ఇంటర్నెట్లో కూడా చూడొచ్చు, కావాలంటే చూసుకోండి. ప్రపంచ క్రైస్తవ్యం అంతా అజ్ఞానంలో ఉందనుకునే కంటే మీ ఉద్దేశాల్లో ఏమైనా అజ్ఞానం ఉందేమో ఒకసారి ఆలోచించుకోండి బ్రదర్. ప్రతి ఒక్కరూ తాము నమ్మేది నిజమని చెప్పడానికి చాలా వాదించవచ్చు. నాకు బైబిల్ ఇచ్చే సమాధానం కావాలి. భాషకి పేరు మారదనడానికి బైబిల్ రెఫరెన్స్ ఉందా? భాషకి పేరు మారుతుంది అనడానికి మీ దగ్గర బైబిల్ రెఫరెన్స్ ఉందా? కనీసం ఒక్కటైనా? ప్రకటన 9:11 చదవండి. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోల్లియోను. భాషకి పేర్లు మారుతుంటేనే బైబిలే ఒప్పుకుంటుంది. మీరు కూడా ఒప్పుకుంటే ఈ జాబ్ మీకు కన్ఫర్మ్ చేస్తాం. నేను ఒప్పుకోను. నేను ఇదే నమ్మాను, ఇదే ప్రకటిస్తాను. సరే, మీరు వెళ్ళొచ్చు. రండి వందనాలు బ్రదర్, బ్రదర్. కూర్చోండి. యు ఆర్ మిస్టర్ ఇమాన్యుయల్. మీ డాక్టరీన్ పరిశుద్ధత. గుడ్. దాని గురించి కొంచెం చెప్తారా? పరిశుద్ధత లేకుండా ఎవరో ప్రభువును చూడలేరు. నేటి సంఘాలు పరిశుద్ధత లేకుండా జీవిస్తూ తాము పరలోకం వెళ్ళిపోతామని అనుకుంటున్నారు. నిజానికి క్రైస్తవుడికి మీసాలు ఉండకూడదు, అది పాపం. రంగు వస్త్రాలు కూడా ధరించకూడదు, అది పాపమే.
భార్యతో నేను శారీరకంగా కలవకూడదు. ఆ మాటకొస్తే క్రైస్తవుడు వివాహం చేసుకోకూడదు. మీసాలు ఎందుకు తీసేయాలి బ్రదర్? దేవుడు సంఘాన్ని వధువు సంఘంగా స్త్రీతో పోల్చాడు. స్త్రీలకు మీసాలు గడ్డాలు ఉండవు కదా. పైగా మీసాలు అందాన్నిస్తాయి, గర్వాన్ని సూచిస్తాయి. మనకి దీనత్వం ఉండాలి కదా. మరి వైట్ డ్రెస్ ఎందుకు వేసుకోవాలి? ప్రసంగి 9:8లో ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించాలని రాయబడి ఉంది. పైగా తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యం. తెల్లని వస్త్రాలు ధరించడం అనేది ఆజ్ఞ. ఆ ఆజ్ఞ అతిక్రమమే పాపం. వివాహం చేసుకోకూడదన్నారు. అవును, పెళ్లి చేసుకోకూడదు. దేవుడు అవ్వను సాటైన సహాయకురాలిగానే ఇచ్చాడు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా సహాయం కోసం మాత్రమే పెళ్లి చేసుకోవాలి. భార్యతో శారీరక సంబంధం పెట్టుకున్నా సరే అది అపవిత్రతే. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో స్త్రీ సాంగత్యాన్ని అపవిత్రపరచబడిన వారు 1,44,000 మంది మనకు కనిపిస్తారు. వారు పరలోకంలో సియోను అనే ఉన్నతమైన స్థలంలో ఉంటారు. స్త్రీ సాంగత్యం అపవిత్రమైనదని ఈ వాక్యం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి మీసాలు గడ్డలు తీసేసి వధువు సంఘంలా తయారయ్యి తెల్లని వస్త్రాలు ధరించి స్త్రీ సాంగత్యం ఎరగని వారై ఉంటేనే పరలోకం వెళతారు. ఇదే పరిశుద్ధత, నా డాక్టరీన్. మీ డాక్టర్లో నుండి మేము మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాం. మీరు వాటికి వాక్యానుసారంగా సమాధానం చెప్పగలిగితే మీరు ఈ మినిస్ట్రీలో పనిచేయడానికి అర్హులవుతారు. అడగండి బ్రదర్. వధువు సంఘం అనే మాట ఆత్మ సంబంధమైంది, శరీరానికి సంబంధించింది కాదు. సంఘం స్త్రీతో పోల్చబడింది, అంతేగాని సంఘం అంటే స్త్రీ అని అర్థం కాదు. ఒకవేళ మీరు అన్నట్లు ఈ పదం శరీర సంబంధమైనది అయితే మీరు స్త్రీ అవ్వాలంటే మీసాల గడ్డలు తీస్తేనే సరిపోదు కదా, అవయవాలు మార్చేసుకోవాలి. మీరు అవయవాలు మార్చేసుకుంటారా? అయినా గొర్రెపిల్ల వివాహం చేసుకునేది ఈ శరీరాలను కాదు కదా, అవి పునరుద్ధరణ దేహాలు. ఇంక ఈ శరీరాలు మార్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? మీసాలు అందం కోసం ఉంచుతారని చెప్పారు. హాలీవుడ్లోను బాలీవుడ్లోను హీరోలు మీసాలు తీసేసి మీసాలు ఉన్న వారి కంటే అందంగా కనిపిస్తున్నారు. దీనికి మీరేమంటారు? మీసాలు గర్వానికి సాదృశ్యం అన్నారు కదా. యేసుక్రీస్తు అపోస్తులు వీళ్ళందరూ మీసాలు తీయలేదు అంటే వీరికి దీనత్వం లేదంటారా? ప్రసంగి 9:8లో ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలే ధరించుకోమని చెప్పడంతో పాటు మీ తలకు నూనె తక్కువ చేయకూడదని కూడా రాయబడింది. మీ తలకు నూనె కనిపించడం లేదు, ఎందుకు రాయలేదు? అది ఆత్మీయ నూనె, అంటే పరిశుద్ధాత్మ అభిషేకం. నూనెను ఆత్మీయ అర్థంగా తీసుకున్నప్పుడు తెల్లని వస్త్రాలను మాత్రం సాధారణ అర్థంగా ఎందుకు తీసుకున్నారు? నూనె అంటే అభిషేకమే. అలాగే ప్రకటన 19:8 ప్రకారం తెల్లని వస్త్రాలు అనగా నీతి క్రియలు. మీసాలు తీసేయడం తప్పు అనడం లేదు, మీసాలు ఉండడం తప్పు అనడానికి తప్పు అంటున్నాను. తెల్లని వస్త్రాలు ధరించడం తప్పు అనడం లేదు, కానీ తెల్లని వస్త్రాలను మాత్రమే ధరించాలన్నాను తప్పు అంటున్నాను. మీసాలు ఉండడమే తప్పైతే ఆ మీసాలను పెట్టిన దేవుడే తప్పు చేసినట్లు అవుతుంది. పరిశుద్ధత హృదయంలో పుట్టి దేహం అంతా వ్యాపించాలి. అది కేవలం దేహానికి మాత్రమే పరిమితమైతే వేషధారణ అవుతుంది. ఆలోచించండి బ్రదర్. భార్యతో శారీరక సంబంధం కలిగి ఉండడం అపవిత్రత అన్నారు కదా. మీరు ఫలించి భూమిని నిండించండి అని ఆదాం అవ్వలతో దేవుడు చెప్పాడు. ఆదాం అవ్వతో కూడకుండా ఎలా ఫలిస్తారు? ఎలా భూమిని నిండిస్తారు? అంటే దేవుడు వాళ్ళిద్దరినీ పాపం చేయమన్నాడా? వివాహ వ్యవస్థను ఏదైనా తోటలో దేవుడే ప్రారంభించాడు. దానిని వ్యతిరేకించడం దేవుని ఆజ్ఞని ధిక్కరించడం అవుతుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో వివాహాన్ని నిషేధించేవారు అబద్ధికులని, వేషధారులని, మోసపరచువారని, దయ్యములు బోధ చేయువారని, విశ్వాసభ్రష్టులని రాయబడింది. ఈ వచనానికి మీ సమాధానం ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 2వ వచనంలో జారత్వం జరుగుతుంది కాబట్టి ప్రతివానికి సొంత భార్య ఉండాలని రాయబడింది. వివాహ జీవితంలో శారీరక సంబంధం లేకపోతే జారత్వాన్ని వివాహాన్ని కలిపేందుకు చెప్తాడు? భర్తకే గాని భార్యకి ఆమె శరీరం మీద అధికారం లేదని కూడా వాక్యం చెప్తుంది. సహాయం కోసమే వివాహం చేసుకునేలా ఉంటే శరీరాల అధికారం కోసం ఎందుకు చెప్తాడు? సియోనులో ఉన్న 1,44,000 మందితో పాటు లెక్కకు మించిన జనసమూహం కూడా పరలోకంలో ఉన్నట్లు 7వ అధ్యాయంలో రాయబడింది. వీళ్ళందరూ పెళ్లి కాని వారేనా? వీరు పెళ్ళి లేనోళ్లే, పరలోకం వచ్చినోళ్లే, కానీ సియోన్లోకి రారు. సియోన్లో మేము మాత్రమే ఉంటాం. సియోనుకు రాకపోయినా ఆ జనసమూహం మాత్రం పరలోకం ప్రవేశించిందంటారు, అంతేనా? ఇందాక స్త్రీ సాంగత్యం అపవిత్రత అన్నారు. లెక్కకు విస్తారమైన ఈ అపవిత్రులు పరలోకం ఎలా వచ్చారు? అపవిత్రులు కూడా పరలోకం వెళ్తారంటారా? ఇంతకీ స్త్రీ సాంగత్యం అంటే స్త్రీతో శారీరక సంబంధం అని మీరెలా చెప్తున్నారు?
దుష్ట సాంగత్యం అంటే దుష్టులతో సహవాసమనా లేక దుష్టునితో వ్యభిచారమనా? సాంగత్యం అంటే సహవాసం, సంసారం కాదు. అవును, ఈ 1,44,000 మంది ఇప్పటికే పూర్తయిపోతే మీరెక్కడికి వెళ్తారు? ఇప్పుడు స్త్రీ సాంగత్యం ఎరగని పురుషులు సియోనుకు వెళ్తారన్నారు కదా, మరి పురుష సాంగత్యం వదిలేసిన క్రైస్తవ స్త్రీలు ఉన్నారు, వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? పరలోకానికా, సియోనుకా? బ్రదర్, ఈ 144,000 మంది ఇశ్రాయేలీల 12 గోత్రాల నుండి ఒక్కొక్క గోత్రం నుండి 12,000 మంది చొప్పున రక్షించబడ్డ 1,44,000 మంది. ఈ విషయం ప్రకటన 7వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది. వీరు కూడా అందరిలాగానే క్రీస్తు రక్తంలో కనబడ్డారు. ఇక స్త్రీ విషయానికి వస్తే ప్రకటన గ్రంథం 2, 12, 17 అధ్యాయాల్లో స్త్రీ కోసం రాయబడింది. ఇందులో ఒక్కసారి కూడా మనుషుల కోసం రాయబడలేదు. ప్రతిసారి ఉపమానంగానే రాయబడింది. ఇక్కడ స్త్రీ కూడా ఉపమానమే. మనుషుల ఆత్మల్ని అపవిత్రపరిచే ప్రతిక్రియను ఇది సూచిస్తుంది. ఇక సియోన్ అంటారా, అది పరలోకమే. సియోన్ అనేది ప్రత్యేకమైన ప్రదేశం అని కానీ ఉన్నతమైన స్థలం అని కానీ బైబిల్ చెప్పడం లేదు. అయినా సంఘం పరలోకంలో ఉండేది ఎప్పుడు? మహాశ్రమల కాలంలో కొద్ది కాలం మాత్రమే పరలోకంలో ఉంటుంది. తర్వాత 1000 ఏండ్ల పాలన కోసం ఈ భూమి మీదకి వచ్చేస్తుంది. ఆ తర్వాత నూతన భూమి సృష్టించబడుతుంది. నూతన యెరూషలేమనే ఆ పట్టణం కొత్త భూమి మీదకి దిగి వస్తుంది. సంఘం ఆ పట్టణంలో సదాకాలం ప్రభుతో పాటు ఉంటుంది. అక్కడ సియోన్ లేదు. అనవసరంగా సియోన్ కోసం కలలు కని బలవంతంగా వివాహాలు మానేసి తమ శరీరాశలను చంపుకోలేక వ్యభిచారంలో పడిపోతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. వారి పాపంలో సగభాగం వివాహాన్ని నిషేధించేవారు పంచుకోక తప్పదు. యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లల్ని కనాలని తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 21వ వచనంలో కన్యక పెళ్లి చేసుకునేటి యందు ఎటువంటి పాపం లేదని, 7వ అధ్యాయం 38వ వచనంలో తన కుమార్తెకు పెండ్లి చేయువాడు బాగుగా ప్రవర్తిస్తున్నాడని రాయబడింది. దీనికి మీరిచ్చే సమాధానం ఏంటి? కొందరు వివాహం చేసుకోకూడదని నిర్ణయం తీసుకుంటారు. అది వారి వ్యక్తిగత ఇష్టం. కొందరిని దేవుడే వివాహం చేసుకోవద్దని చెప్తాడు. అది దేవుని ఇష్టం. దాన్ని సార్వత్రిక సంఘమంతరికి ఆపాదించడం వలన అనేక వాక్యాలు మీ అభిప్రాయాన్ని ఖండిస్తున్నాయి. దేవుని కోసం వివాహం చేసుకోకపోవడం తప్పు కాదు, అది గొప్ప త్యాగం. కానీ దేవుని కోసం వివాహం చేసుకోకండి అని బోధించడం మాత్రం తప్పే. అది పెద్ద దుర్బోధ. మేము అడిగిన ప్రశ్నలకు వాక్యానుసారమైన సమాధానం ఏమైనా చెప్పగలరా? చెప్పలేను. ఓకే, మీ అభిప్రాయాలు మార్చుకుంటే. నేను మార్చుకోను. ఇప్పుడు ఇదే మినిస్ట్రీలో ఉండి పని చేయాలని రూల్ ఏమైనా ఉందా? నాకు ఈ డాక్టర్ నచ్చింది, నేను విడిగా వెళ్ళి నా మినిస్ట్రీ నేను చేసుకుంటాను, నా బోధ నేను బోధించుకుంటాను. సరే, మీరికి వెళ్ళొచ్చు. బ్రదర్ జిమ్మి జోయల్ గారు, మీ డాక్టర్ ఇన్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ అని రాశారు. కొంచెం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు 2 షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఒక దానిలోకి తక్కువ మంది, ఒక దానిలోకి చాలా ఎక్కువ మంది వెళ్తున్నారంటే దానికి అర్థం ఏంటి? ఒక షాపింగ్ మాల్ వాడు స్పెషల్ ఆఫర్ ఏదో పెట్టాడు, జనం దానికి అట్రాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇది జనం సైకాలజీ. సేవలో మనం చేసే ప్రతి యాక్టివిటీలోనూ ఒక అట్రాక్షన్ ఉండాలి. ప్రతి యాక్టివిటీలోనూ అంటే నాకు సైట్ లేదు కానీ స్పెట్స్ ఉంది, జస్ట్ ఫర్ అట్రాక్షన్. బైబిల్ ఉంది కానీ ట్యాబ్ తీసుకొచ్చాను, జస్ట్ ఫర్ అట్రాక్షన్. ఫేస్ చూసారా ఎంత గ్లోగా ఉందో, ఫేస్ ప్యాక్ చేయించాను, జస్ట్ ఫర్ అట్రాక్షన్. ఏంటి అలా చూస్తున్నారు? ప్యాకుల వల్ల ప్రజలు రారనుకుంటున్నారా? ప్రజెంట్ పరిచర్యలో లీడింగ్లో ఉన్న లేడీస్ని చూడండి, అందరూ బ్యూటీ పార్లర్ బ్యాచే. లిప్స్టిక్స్, ఐబ్రోస్, హెయిర్ కలర్స్, హెయిర్ స్టైల్స్, మేకప్, గోల్డ్, మోడల్ డ్రెస్సెస్ అంతా అట్రాక్షనే. వారి మినిస్ట్రీని మేకప్లో నడిపిస్తున్నాయి. ఏంటి అంతా రైమింగ్లోనే మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? రైమింగ్ కూడా ఒక అట్రాక్షనే. జనం ఫిజికల్ అట్రాక్షన్ చూస్తారు, మనం దాన్ని మెయింటైన్ చేస్తేనే మనకి అట్రాక్ట్ అవుతారు. దీన్నే లాజిక్ అంటారు. ఇప్పుడు నేను యూత్ని అట్రాక్ట్ చేయాలి, అందుకే ఈ హెయిర్ స్టైల్, ఈ గడ్డం, ఈ డ్రెస్ ఇవన్నీ లేకపోతే వర్కౌట్ అవ్వదు. పాయింట్ నెంబర్ 2, నా ఎడ్యుకేషన్ చూసారా? ఎంటెక్. నేను చదివిన శాలరీ కోసం కాదు, సేవ కోసం. సేవకి చదువుకి సంబంధం ఏంటనుకున్నారు కదా, అదే లాజిక్. 10th చదివి సేవ చేస్తే సమాజంలో పెద్ద వాల్యూ ఉండదు. అదే MBBS చదివి సేవ చేస్తే ఆ అట్రాక్షనే వేరు. పేరుకు ముందు డాక్టరో, పేరుకి చివరి పెద్ద డిగ్రీనో ఉంటే జనం అట్రాక్ట్ అవుతారు. అంత చదివి సేవకు వచ్చాడంటే ఎంత గొప్ప విషయం ఆశ్చర్యపోయి మనం వెంట పడతారు. జనరేషన్ మారిపోయింది. పెళ్లి చూపులకు వెళ్తే అబ్బాయి ఏం చదివాడు అని అడిగినట్లు చర్చికి వెళ్ళి ముందు ఆ పాస్టర్ ఏం చదివాడు అని చూస్తున్నారు. జనరేషన్తో పాటు మనం కూడా మారకపోతే జనంలో గుర్తింపు తెచ్చుకోలేం. పాయింట్ నెంబర్ 3, విశాలమైన అందమైన చర్చ్. 20 రోజుల్లో కట్టేస్తాం. సెంట్రల్ AC, లైటింగ్, కంఫర్టబుల్ చైర్స్, గార్డెన్ వంటి సకల సదుపాయాలు అందులో ఉంటాయి. చర్చ్ అంతా రిచ్గా ఒక రేంజ్లో ఉంటుంది.
ఇంత తక్కువ టైంలో అంత చర్చ ఎలా కట్టారన్న ఆశ్చర్యంతో జనం తండోపతండాలుగా వస్తారు. మన చర్చ సగం మందిని ఆకర్షించేస్తుంది. పాయింట్ నెంబర్ 4, వారానికి ఒక రోజు ఆరాధన, ఒక రోజు ఉపవాస ప్రార్థన పెట్టి సంవత్సరం పాటు అలాగే నడిపామనుకోండి, జనానికి ఇంట్రెస్ట్ ఉండదు, జనసంఖ్యలో ఇంక్రీజ్ ఉండదు. మన చర్చిలో అయితే సంవత్సరం పొడుగున ఏదో ఒక ఈవెంట్ చేస్తూ జనాన్ని ఎంటర్టైన్ చేస్తాం. పండుగలు, వెరైటీ మీటింగ్లు, డాన్సులు, కామెడీ స్కిట్లు, సంఘస్థులందరినీ అప్పుడప్పుడు పార్టీలకి ఊటీలకి తీసుకెళ్లడం వంటివి చేస్తే వాటికి అట్రాక్ట్ అయ్యి మనల్ని వదలరు. పాయింట్ నెంబర్ 5, నేను సక్సెస్ అవుతాననే కాన్ఫిడెన్స్ కారణం నా బోధే. అస్తమానం ఆదాము అబ్రహాము అంటుంటే బిడ్డలకు బోరు కొట్టదా? జనం ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటారు. అది మనం ఇవ్వగలిగితే మనదే విజయం. 2 పెట్టకథలు 4 జోకులు వేసామంటే జనాలు పగలబడి నవ్వి ఇంకో 10 మందిని తీసుకొస్తారు. యేసుక్రీస్తు కూడా కథలేక చెప్తా చారిత్రక విషయాలు చెప్తే చెవి కోసుకుంటారు, సైంటిఫిక్ విషయాలు చెప్తే సలాం కొడతారు. ఒకే ఒక వచనం తీసుకుంటాం, లోకంలో విషయాల్ని, వింత వింత సంఘటనని ఆ వచనాన్ని కలిపి బోధిస్తాం. గంట సేపు చెప్పినా అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది. ఒక్కొక్కరు నువ్వు ఈ తప్పు చేసావు ఆ తప్పు చేసావు అని బోధిస్తూ ఏడిపించేస్తుంటారు. ఒక్కొక్కరు నువ్వు ఎలా ఉండాలి అలా ఉండాలని హెచ్చరించేస్తుంటారు. కానీ బోధలో బోరు ఉండకూడదు, బోధలో బాధ ఉండకూడదు, బోధలో భయం ఉండకూడదు, బోధలో అట్రాక్షన్ ఉండాలి. అది మన దగ్గర బోలెడంత ఉంది. మీరు నాకు ఈ జాబ్ ఇస్తే సంవత్సరానికి 1000 మంది చెప్పిన ఈజీగా చర్చికి నడిపిస్తాను. ఇది నా విజన్, ఇదే నా డాక్టరైన్. బ్రదర్, మీరు చెప్తుంది వినడానికి చాలా బాగుంది. కానీ సేవ అంటే సేవకుడికి మనుషులకి మధ్య జరిగేది కాదు, దేవుడు సేవకుని ద్వారా మనుషులతో చేసేది. మీరు చెప్తున్న దాంట్లో మీరు జనం తప్ప దేవుడు కనిపించడం లేదు. అర్థం కాలేదు. మీరు చెప్పినవి దేవుని వాక్యం దగ్గర నిలబడతాయో నిలబడవో ఒకసారి పరీక్షిద్దాం. మీరు చెప్పిన వాటిలో ఏదైనా దేవుని వాక్యం దగ్గర నిలబడకపోతే మీరు వాటిని మార్చుకోవాల్సి ఉంటుంది. బ్రదర్, నేను బీటీహెచ్ చేశాను, నన్ను పరీక్షిస్తారా? సేవకు బైబిల్ డిగ్రీలు సెకండరీనే. సేవ చేయడానికి మనల్ని యోగ్యులుగా ఎంచాల్సిన దేవుడు, బైబిల్ కాలేజ్ కాదు. సరే, పరీక్షించుకోండి. బ్రదర్, మనుషుల్ని అట్రాక్ట్ చేయడం అనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టి నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. సరే. దేవుడు వృద్ధులకు కిరీటంగా తలనెరుపునిస్తాడని వాక్యం చెప్తుంది. అది దేవుని చిత్తం, దేవుని పోలికల్లో ఒకటి కూడా. అలాంటప్పుడు లేని రంగును చూపడానికి, ఉన్న వయసును దాచడానికి రంగులు వేయడం అనేది ఆత్మ సంబంధాలు చేసే పనేనంటారా? అసలు మన వయసును దాచుకోవాల్సిన అవసరం ఏముంది? దేవుడు మనల్ని ఎలా ఉంచితే అలానే ఉంటాం. అయినా ఒక సేవకునికి తనను ఇతరులకు అందంగా కనబరుచుకోవాలనే ఆలోచన రావచ్చా? దేవుడు ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా ఆయనకు నచ్చిన రంగు రూపాలతో తయారు చేసుకున్నాడు. ఆయన ఇచ్చిన రూపంతో సంతృప్తి చెందకుండా బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోయి కనుబొమ్మల ఆకారం మార్చుకోవడం, లిప్స్టిక్లు వేసుకుని పెదాలకున్న రంగులు మార్చుకోవడం, మేకప్లు వేసుకుని ముఖాలకున్న రంగులు మార్చుకోవడం కరెక్టేనంటారా? మొదట్లో ఈ రంగుల్ని వ్యభిచార వృత్తి చేసేవారు, డ్రామాలు వేసేవారు, సినిమాల్లో నటించేవారే ఎక్కువగా వేసుకునేవారు. వీటితో ఆత్మ సంబంధులకు సంబంధం ఏంటి? సేవ చేయడానికి ఈ వేషాలు అవసరమా? అసలు బోధ చేసేవారికి బ్యూటీ పార్లర్తో పనేంటి? ఇందాక మీరు బంగారం ధరించడం కోసం మాట్లాడారు. దేవుడు మనకిచ్చిన అందం సరిపోదా? మళ్ళీ దాన్ని ఆభరణాలతో పెంచుకోవాలా? ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలను. జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయునని వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. ఈ వచనాలు ఏం చెప్తున్నాయి? బంగారమే కానీ మరి ఏ వస్తువులనే కానీ శరీరానికి అలంకరణగా వాడకూడదని, వస్త్రాలు అందం కోసం వాడకూడదని, తలని అలంకరణ వస్తువుగా వాడకూడదని, ఖరీదైన దుస్తులు ధరించకూడదని చెప్తున్నాయి. ఇవి చెప్పింది సంఘానికి కాదంటారా? వీటిని మనం పాటించక్కర్లేదంటారా? కొంతమంది సేవకురాళ్ళు, సేవకుల కూతుళ్ళు శరీరాన్ని పట్టి ఉంచే బిగితైన వస్త్రాలు ధరించి వాక్యాన్ని బోధిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఇతరులు మోహపు చూపు గురి చేసే వస్త్రాలు ఒక మామూలు విశ్వాసి కూడా ధరించకూడదు. అలాంటిది సేవ చేసేవాళ్ళే అలా ఉండడం ఎంత సిగ్గుచేటు. కొందరు సేవకురాళ్ళు అయితే జ్యువెలరీ షాపుల్లో కనిపిస్తున్నారు, కొందరు ఖరీదైన వస్త్రాలతో డంబంగా తయారవుతున్నారు, కొందరు స్లీవ్లెస్లతో అశ్లీలంగా కనిపిస్తున్నారు. సేవకులు ఫేస్ ప్యాక్లు వేసుకుని రకరకాల స్టైల్స్తో స్టేజ్లు ఎక్కుతుంటే సేవకురాలు ఖరీదైన బట్టలు వేసుకుని, ముఖాలకి రంగులు వేసుకుని, పెదాలకి లిప్స్టిక్ వేసుకుని స్టేజ్లు ఎక్కుతున్నారు. అసలు వీరి ఉద్దేశం ఏంటి? వినేవారు మార్పు చెందాలనా? వీరి ముఖాలు చూపి మోహించాలనా? మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. అలాంటప్పుడు మన దృష్టి ఎక్కడ ఉండాలి? ప్రస్తుతం చాలామంది సేవకుల దృష్టి మనుషులు లక్ష్యపెట్టే పైరూపం మీదనే.
మనుషుల దృష్టికి ఘనంగా అందంగా కనిపించాలంటే ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలి, ఎలా తయారవ్వాలి, ఎలాంటి రంగులు వేసుకోవాలని శరీరం కోసమే ఆలోచిస్తున్నారు. మనుషుల దృష్టికి ఘనంగా కనిపించేవి దేవుని దృష్టికి అసహ్యమని బైబిల్ చెప్తుంది. సేవకులే శరీర సంబంధులుగా ఉంటే ఇక విశ్వాసులు ఏమైపోతారు? సేవకులే డంబాలకు పోతుంటే ఇక విశ్వాసుల్లో తగ్గింపు ఎక్కడి నుంచి వస్తుంది? సేవకులే సెలబ్రిటీలా బ్యూటీ పార్లర్కి వెళ్తే కానీ బయటికి రాకపోతుంటే విశ్వాసులు ఆత్మ సంబంధులుగా ఎలా మారతారు? విశ్వాసాన్ని ఆకర్షించాల్సింది మనం కాదు బ్రదర్. మనం ఆకర్షిస్తే వాళ్ళు మనకు అభిమానులు అవుతారు. వాళ్ళని ఆకర్షించాల్సింది క్రీస్తే. లోకానికి క్రీస్తుని చూపితే ఆత్మల్ని పట్టుకోగలం. మనల్ని మనం చూపితే శరీరాన్ని సంపాదించగలం, కానీ ఆత్మల్ని రక్షించలేం. బ్రదర్, మీరు మీ చర్చిలో బోధించేటప్పుడు 10th సిలబస్ ఏమైనా చెప్తారా? అంటే మ్యాథ్స్, గ్రామర్ ఇలాంటివి ఏమైనా? ఆహా, అవెందుకు చెప్తాం? పోనీ మీ ఎంటెక్ సిలబస్ ఏమైనా చెప్తారా? చెప్పను. అంటే మీ డిగ్రీ జనం దగ్గర గుర్తింపు కోసం తప్ప సేవకి ఏమాత్రం పనిచేయమని ఒప్పుకుంటున్నారు, అంతేనా? ఆ, చెప్పాను కదా అట్రాక్షన్ కోసమని. నిజమే. ఇంత చదివి సేవకు వచ్చాడని కొందరు ఆశ్చర్యపోతారు. ఒకవేళ ఎవరైనా వచ్చి ఇంత చదివి జాబ్ చేసుకోకుండా సేవకు వచ్చావేంటయ్యా అన్నారంటే ఏం చేస్తారు? మీ సేవ మానేసి జాబ్ చేస్తారా, లేక మీ డిగ్రీలు వదిలేసి సేవ చేస్తారా? చూడండి బ్రదర్, యేసుక్రీస్తు శిష్యుల్లో చాలామంది చదువుకొని వాళ్లే. మన ముందు తరాల్లో అద్భుతమైన సేవ చేసిన వాళ్ళు చాలామంది కూడా చదువుకొని వాళ్లే. పెద్ద చదువులు చదివి సేవకు రావడంలో తప్పులేదు, కానీ తమ చదువును బట్టి గర్వించడం, తమ విద్యార్హతలు చూపించి జనాన్ని ఆకర్షించడానికి ప్రయత్నించడం మాత్రం ఖచ్చితంగా తప్పే. ఎవరెంత చదివినా బోధించాల్సింది బైబిలే, సహాయం చేయాల్సింది దేవుడే. మీ బీటెక్లు, ఎంటెక్లు అందుకు పనికిరావు. బైబిల్ డిగ్రీలు కావచ్చు, లేక మామూలు డిగ్రీలు కావచ్చు. తనని హెచ్చించుకోవడానికి కానీ ఇతరులను ఆకర్షించడానికి కానీ పేరు చివరను రాసుకోకూడదు. డిగ్రీలను అవసరానికి వాడుకోవాలి, కానీ ఆకర్షించడానికి వాడకూడదు. సేవకుడు మనుషుల మెప్పు కోసం కానీ మనుషుల్ని సంతోషపెట్టడానికి కానీ ప్రయత్నించకూడదని గలతీ 1:10, 1 తెస్సలోనిక 2:4 రాయబడింది. సో మీ పాయింట్ నెంబర్ 2 వాక్యానుసారంగా లేదు. మన డిగ్రీలను ఆకర్షించడానికి వాడుకోవచ్చని మీ వాదనకు వాక్యాధారం ఏదైనా చూపించగలరా? ఇక పాయింట్ నెంబర్ 3, చర్చ్ బిల్డింగ్. అసలు కొత్త నిబంధనలో మనుషులు కట్టే దేవాలయాలు లేవు. ఒకవేళ ఎవరైనా కట్టినా అందులో దేవుడు ఉండడు. ఈ మధ్యన కొందరు చర్చ్ బిల్డింగ్లు కట్టి వాటి మీద దేవాలయం అని రాస్తున్నారు. నిజానికి అది దేవాలయం కాదు, దేవాలయం క్రైస్తవుడే. దేవుడు నివసించే ఆలయాలన్నీ ఒక చోట కూడుకోవడానికి మనం కట్టుకున్న కట్టడమే చర్చ్ భవనం. ఆదిమ సంఘం అంతా ఇళ్ల దగ్గరే కూడుకునేవారు. రాను రాను సమాజంలో తలెత్తిన కొన్ని సమస్యల వలన క్రైస్తవులు కూడుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన స్థలాలు అవసరమయ్యాయి. అందులో తప్పులేదు. చర్చి భవనం క్రైస్తవులు కూడుకునే ఒక స్థలం మాత్రమే. దానికి అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎండ, వాన, చలి వంటి వాటి నుండి ఆరాధనకు అంతరాయం కలగకుండా ఉండేలా దాన్ని నిర్మించుకుంటే చాలు. కానీ నేడు పరిస్థితి వేరు. చర్చిని ఆరాధన స్థలంగానే కాకుండా ఆకర్షించడానికి, అతిశయించడానికి కూడా వాడేస్తున్నారు. చర్చిని అందంగా కట్టి జనాన్ని ఆకర్షించాలని ఒకరు ప్రయత్నిస్తుంటే, అతి తక్కువ టైంలో కట్టి జనాన్ని ఆకర్షించాలని ఇంకొకరు ప్రయత్నిస్తున్నారు. చర్చిని విలాసవంతంగా కట్టి జనాన్ని ఆకర్షించాలని ఒకరు ప్రయత్నిస్తుంటే, విశాలంగా కట్టి ఆకర్షించాలని ఇంకొకరు ప్రయత్నిస్తున్నారు. జనాల్ని చర్చిని చూపించి ఆకర్షించడం వల్లనే వాళ్ళు దేవుడి కంటే ఎక్కువగా దేవుడు ఉండనన్న ఆలయాన్నే ప్రేమిస్తున్నారు. హిందువులు ఎలా అయితే తమ దేవాలయాలను ఆరాధిస్తుంటారో, చాలామంది క్రైస్తవులు కూడా తమ అందమైన ఖరీదైన దేవాలయాలను ఆరాధిస్తున్నారు. మా చర్చి గొప్ప అంటే మా చర్చి గొప్ప అంటూ కట్టడాలను బట్టి అతిశయిస్తున్నారు. రేపు ప్రభు వస్తే ఇవి ఎత్తబడవు, ఇవి ఇక్కడే ఉండిపోతాయి. వీటితో పాటు వీటిని ఆరాధించే వాళ్ళు, వీటిని చూసి గర్వించే వాళ్ళు కూడా ఇక్కడే ఉండిపోతారు. ఒకరిని చూసి ఒకరు నాడు నిమ్రోదు గోపురాన్ని కట్టించినట్లు నేడు పాపులారిటీ కోసం గుళ్ళని నిర్మిస్తున్నారు. అనవసర డంబాలకు పోయి అవసరానికి మించిన బడ్జెట్తో చర్చిలు ప్రారంభించడం, అందుకు కావలసిన డబ్బుల కోసం దేవుడి నామానికి అవమానం తెచ్చి రకరకాల మార్గాలను ఎంచుకోవడం సర్వసాధారణం అయిపోయింది. రోడ్ల మీద బోర్డులు పెట్టి వచ్చిపోయే వాళ్ళందరినీ అడిగేవారు ఒకరు. చందా పుస్తకం పట్టుకుని అన్యులింటికి కూడా వెళ్ళి అయ్యా చందా వేయండి అంటూ అడిగేవారు ఇంకొకరు. మాకిస్తే రెట్టింపు ఆశీర్వాదం అని ప్రలోభ పెట్టేవారు ఒకరు. ఇవ్వకపోతే శాపమని భయపెట్టేవారు ఇంకొకరు. మీ పేర్లు గోడల మీద రాస్తామని చెప్పేవారు ఒకరు. మీ ఫోటోలు టీవీలో చూపిస్తామనేవారు ఇంకొకరు. లాటరీలు వేసేవారు ఒకరు. ఒలివాకుల మీద పేర్లు రాస్తామనేవారు ఇంకొకరు. మినుము ఇంత అని ఒకరు. చదరపు గజానికి అంతా అని ఇంకొకరు. ఇదంతా జనం చూస్తున్నారు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మీ దేవుడు చర్చి కూడా కట్టలేడా అని అడిగితే ఏం సమాధానం చెప్పగలం? దేవుడి నామానికి అవమానం కలిగే పనులన్నీ జరిగిపోతున్నాయి. మోషే ప్రత్యక్ష గుడారం కట్టేటప్పుడు ఇశ్రాయేలుతో కావలసిన అవసరత చెప్పి పంపించేశాడు. దేవుడు ఎవరి హృదయాన్ని రేపాడో వాళ్ళు కానుకలు తీసుకొచ్చిచ్చారు. మనం కూడా మన అవసరతలు చెప్పి విశ్వాసులతో ప్రార్థిస్తే చాలు. ప్రలోభాలను చూపించి హృదయాన్ని మనం రేపకూడదు, ప్రేరేపించి దేవుడు రేపాలి. విశ్వాసులు పరిచర్య కోసమని ఇచ్చిన ధనాన్ని అవసరాలకు మించి చర్చిలకు ఖర్చు పెడుతున్నారు. డబ్బును దుర్వినియోగం చేస్తున్నారు. కనీస సౌకర్యాలు కూడా లేని చర్చిలు చాలా ఉన్నాయి. వాటికి సహాయం చేయండి. సువార్త అందని గ్రామాలు ఉన్నాయి, అక్కడికి సువార్తను పంపించండి. అంతేగాని అనవసర ఖర్చులు చేయకండి. దేవునికి లెక్క చెప్పుకోవాల్సిన దినం ఒకటి ఉందని మర్చిపోకండి. ప్రస్తుతం అనేక మంది సేవకులకు మనుషుల్ని దేవాలయాలుగా మార్చడం కంటే దేవుడు ఉన్న దేవాలయాలను కట్టడం మీదే దృష్టి ఎక్కువ అవుతుంది. క్రీస్తు కోసం శ్రమలు అనుభవించాలని బోధించాల్సిన స్థలంలో సర్వసుఖాలు అనుభవించడం నేర్పిస్తున్నాం. దీనత్వం గురించి బోధించాల్సిన స్థలంలో విలాసవంతంగా జీవించడం నేర్పిస్తున్నాం.
భవనాన్ని బట్టి అతిశయించడం, భవనాన్ని చూపు ఆకర్షించడం అజ్ఞానం అవుతుంది. మనం అతిశయించాల్సింది క్రీస్తునిందే, మనం ఆకర్షించాల్సింది క్రీస్తుని చూపే. బ్రదర్, 4వ పాయింట్గా సంఘాన్ని నడిపించే క్రమం కోసం మీరు మాట్లాడారు. సంఘాన్ని ఎలా నడిపించాలో మీరు నిర్ణయిస్తారా, లేక దేవుడు నిర్ణయించాలా? సంఘం దేవునిది. ఆయన తన స్వరక్తం ఇచ్చి దాన్ని కొనుక్కున్నాడు. ఆ సంఘాన్ని తనకిష్టమైన మార్గంలో నడిపించడానికే సేవకులను ఏర్పాటు చేశాడు. ఆ సేవకులు సంఘాన్ని దేవుని మార్గంలో నడిపించాలి. అంతేకాని సంఘం మీద సేవకుడు తన సొంత ఇష్టాలు రుద్దడానికి వీల్లేదు. సంఘానికి శిరస్సు క్రీస్తే, సేవకుడు కాదు. శిరస్సు చెప్పిన ఆలోచన ప్రకారం శరీరం అంతా ఎలా నడపబడుతుందో అలాగే వాక్యం చెప్పిన క్రమం ప్రకారం సంఘం నడపబడాలి. మనకు అనుగ్రహించబడిన వాక్యం ప్రకారం క్రమంగా నడుచుకుందామని ఫిలిప్పీ పత్రిక 3:16లో రాయబడింది. ఆ క్రమాన్ని దాటి ప్రవర్తించడమే అక్రమం. మీరు సంఘంలో పండగలు చేస్తానంటున్నారు, కానీ గలతీ 4:10, కొలస్సీ 2:16 పండగల్ని నిషేధిస్తున్నాయి. మీరు క్రమాన్ని మీరట్లేదా? లేదు, మనం పస్కా పండుగ చేసుకుందామని పౌలు కొరింథీయులకు రాసిన లేఖలో చెప్పాడు కదా. అక్కడ రాయబడింది శరీర సంబంధమైన పస్కా కోసం కాదు. శరీర సంబంధమైన పస్కాకి ఒక గొర్రె, పులియని గోధుమ పిండి ఉంటే చాలు. అక్కడ రాయబడింది ఆత్మ సంబంధమైన పస్కా. అందుకే ఆ పండుగకు క్రీస్తు అనే గొర్రె, నిష్కాపట్యము, సత్యము అనే పిండి కావాలని రాశాడు. సంఘంలో పండుగలు చేసుకొచ్చానడానికి ఇంకా ఏమైనా ఆధారాలు ఉన్నాయా? లేవు. వెరైటీ మీటింగ్లు అన్నారు అంటే? మదర్స్ డే, ఫాదర్స్ డే, ఉమెన్స్ డే, చిల్డ్రన్స్ డే, ఎర్త్ డే, ఫ్రెండ్షిప్ డే, వ్యాలంటైన్స్ డే, ఇలా ఏ డే వచ్చినా చర్చిలో సెలబ్రేట్ చేసేస్తాం. అవన్నీ వ్యక్తులకి, సమాజానికి సంబంధించినవి. వాటిని సంఘంలోనికి తీసుకురాకూడదు. లోకంలో ఉన్నవన్నీ సంఘంలోనికి కలిపితే సంఘానికి, లోకానికి తేడా తెలియకుండా పోతుంది. ఇలాంటి సందర్భాన్ని ఒకవేళ ఉపయోగించుకున్నా సువార్తకు, సంఘాన్ని బలపరచడానికి ఉపయోగించుకోవాలి, కానీ సెలబ్రేట్ చేసుకోకూడదు. అది మనకు సంబంధించింది కాదు. అన్యులు వాటికి విలువిస్తారు కాబట్టి వాటిని అడ్డు పెట్టుకుని సువార్త ప్రకటించండి. కొంతమంది మారొచ్చు. ఆయా దినాల్లో ప్రభుత్వం సెలవు ప్రకటిస్తే చర్చిలో కూడుకు పెట్టండి, సంఘం బలపడుతుంది. అంతేగాని అన్యులు రోడ్డు మీద జరుపుకున్నట్లు మనం కూడా కేకులు, రాఖీలు, బ్యాండ్లు, గ్రీటింగ్లతో చర్చిలో జరుపుకోకూడదు. దినాలను ఎక్కించడం, వాటిని ఆచరించడం వాక్య విరుద్ధం. సంఘంలో డ్యాన్స్ ప్రోగ్రాంలు, కామెడీ స్కిట్లు వేస్తారా? సంఘానికి క్రీస్తునందు ఆనందించాలని హెచ్చరించాల్సింది పోయి లోకమందు సంతోషించడానికి ప్రోత్సహిస్తున్నారు. సినిమా డ్యాన్సులు వేస్తూ వెనకాల క్రైస్తవ పాటలు ప్లే చేస్తున్నారు. కామెడీ స్కిట్లు వేస్తూ చివరిలో 2 వచనాలు తగిలిస్తున్నారు. లోకం నుండి ప్రత్యేకించబడమని బైబిల్ చెప్తుంటే తమ లోకాసులు తీర్చుకోవడానికి సంఘాన్నే లోకంగా మార్చేస్తున్నారు. విహారయాత్రల పేరుతో సంఘాన్ని లోకంలో తిప్పుతారా? సంఘాన్ని లోకం నుండి భద్రపరచాల్సింది పోయి లోకంలోని సంఘాన్ని ప్రవేశపెడుతున్నారు. విహారయాత్రల పేరుతో నేత్రాశలను తీర్చుకుంటున్నారు. సమయాన్ని, ధనాన్ని వృధా చేస్తున్నారు. పేదవారికో, సువార్త లేని వారికో వాటిని వెచ్చిస్తే ఆశీర్వాదం, కానీ ఈ యాత్ర వలన ఆత్మ సంబంధమైన ఏ ఉపయోగం సంఘానికి దొరకదు. సమయాన్ని, ధనాన్ని ఎలా ఖర్చు చేయాలో మనం సంఘానికి నేర్పించాలి. అంతేగాని మనమే దగ్గరుండి వాటిని పాడు చేయకూడదు. మనుషుల్ని సంతోషపెట్టే నాట్యాలు, శరీరాన్ని నవ్వించే కామెడీ స్కిట్లు, సమయాన్ని, ధనాన్ని వృధా చేసే విహారయాత్రలు వాక్య విరుద్ధం. బైబిల్ సంఘంలో పాటలు పాడడానికి, ఆరాధించడానికి ఒప్పుకుంటుంది. ప్రార్థించడానికి, సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంటుంది. బోధించడానికి, ఆత్మవరాలు వినియోగించడానికి ఒప్పుకుంటుంది. ఉపవాసాలకు, జాగరాలకు ఒప్పుకుంటుంది. బాప్తిస్మాలకు, రొట్టె విరుపుకు, ప్రేమ విందులకు ఒప్పుకుంటుంది. కానుకలు పోగు చేయడానికి, ఇతర సంఘాలకి కానుకలు పంపడానికి ఒప్పుకుంటుంది. పేదలను పోషించడానికి, అనాథలను ఆదరించడానికి ఒప్పుకుంటుంది. సువార్త ప్రకటించడానికి, కూడికలు నిర్వహించడానికి ఒప్పుకుంటుంది. ఇంతకు మించి సంఘంలో ఏం ప్రవేశపెట్టినా అది ఏ వాక్యం చేత ఖండించబడిందై సంఘానికి ఆత్మ సంబంధమైన ఉపయోగం చేకూర్చేదిగా ఉండాలి. కానీ మీరు చెప్పేవన్నీ దేవుడు చెప్పనివి, దేవుని వాక్యానికి విరుద్ధంగానూ ఉన్నాయి. మీ పాయింట్ నెంబర్ 4ని సపోర్ట్ చేసుకోవడానికి మీ దగ్గర ఏమైనా వాక్యాధారాలు ఉన్నాయా? ఇక చివరిగా మీ బోధ. మీరు బోధలో కథలు చెప్తానన్నారు. యేసుక్రీస్తు కూడా కథలే చెప్పాడని కూడా మీరు అన్నారు. యేసుక్రీస్తు కల్పించిన కథలు చెప్పలేదు. తన దగ్గరకు వచ్చే ప్రజలకి ఉన్న విషయాల్ని, లేక జరగబోయే విషయాల్ని సూటిగా కాకుండా ఉదాహరణతో చెప్పేవాడు. ఆ ప్రజలు వింటారు గాని లోబడే మనసు లేనివారు కాబట్టి ఉపమానాలు చెప్పాడు. కానీ శిష్యులకైతే పరలోకరాజ్య మర్మాలన్నీ స్పష్టంగా చెప్పాడు. సేవకుని పని విని వదిలేసే వాళ్ళని తయారు చేయడం కాదు, శిష్యులను తయారు చేయడం. వాక్యం బోధించేటప్పుడు అన్యులకు ఉపమానాలు చెప్పొచ్చు, కానీ సంఘానికి యథార్థ సంఘటనలు మాత్రమే చెప్పాలి. కథలైతే ఎవరికీ చెప్పకూడదు. కల్పనా కథలతో బోధించడం వాక్య విరుద్ధం. మన బోధన బట్టే సంఘ ప్రవర్తన ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి. బోధ బైబిల్ ప్రకారం ఉంటే క్రైస్తవుడు క్రీస్తు పోలికలకు మార్చబడతాడు. అసలు బైబిల్ ఏం చెప్తుందో, ఎలా బోధించమని చెప్తుందో చాలా మంది సేవకులు పట్టించుకోకపోవడం వల్లనే క్రీస్తు లేని క్రైస్తవులతో చర్చలన్నీ నిండిపోతున్నాయి. చమత్కారంగా కల్పించబడిన వాటితోనూ కథలతోనూ వాక్యాన్ని బోధించవద్దని బైబిల్ చెప్తుంటే కథను ఆధారం చేసుకుని వాక్యాన్ని బోధిస్తున్నారు. కథలు నవ్వించవచ్చు, ఏడిపించవచ్చు, కానీ అవి తాత్కాలికమే. దేవుని వాక్యమే శాశ్వతమైన మార్పు తీసుకురాగలదు. వాక్చాతుర్యంతోనూ, లోక సంబంధమైన జ్ఞానంతోనూ, శాస్త్ర చారిత్రక సంబంధమైన విషయాలను బోధిస్తే విన్నవారు మనుషుల జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని దేవుని విశ్వసిస్తారు. అందుకే బైబిల్ అలాంటి బోధ చేయొద్దంటుంది. కానీ ఇప్పుడు అదొక ట్రెండ్. బైబిల్ తక్కువ, లోకాన్ని ఎక్కువ బోధిస్తున్నారు. ఇలా వింత విషయాలు, వెరైటీ విషయాలు చెప్పేవారికి సమాజంలో పేరు, పొగడ్తలు, పాపులారిటీ వస్తాయి, కానీ వీరి ప్రసంగాలు ఎవరిని నిత్య జీవానికి నడిపించలేవు.
ఉపదేశసారం ఏమనగా, నిర్మలమైన మనసాక్షి నుండి వచ్చే ప్రేమయే అని బైబిల్ చెప్తుంటే, తమ చుట్టుపక్కల ఉన్న సేవకులందరినీ దూషిస్తూ అపహసిస్తూ తమను తాము గొప్పవారులుగా చేసుకుని విశ్వాసులను ఆకర్షిస్తున్నారు. ప్రేమలేని బోధకుడు ప్రేమలేని విశ్వాసులు తయారు చేస్తాడు. ప్రేమలేని క్రైస్తవుడు శవంతో సమానం. జ్ఞానాతిశయంతో బోధించవద్దని బైబిల్ చెప్తుంటే, మహాజ్ఞానమని మర్మాలు బోధిస్తామని తమను తాము హెచ్చించుకుంటూ బోధిస్తున్నారు. ఇలాంటి వారు తమకు ఆరాధికులను తయారు చేసుకుంటారు తప్ప క్రీస్తుకు అనుచరులను తయారు చేయలేరు. గర్విష్ఠుల్ని తయారు చేస్తారు. సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తూ బోధించమని బైబిల్ చెప్తుంటే, తమకు నచ్చిన తోచిన సిద్ధాంతాలను సంఘానికి బోధిస్తున్నారు. ఎవరో చెప్పారనో, లేక ఒకటి రెండు వచనాలు వారికి అనుకూలంగా కనిపిస్తున్నాయనో వాక్య విరుద్ధ సిద్ధాంతాలు బోధించేస్తున్నారు. సంఘాన్ని మోసం చేస్తున్నారు. ధనాపేక్ష కప్పిపెట్టి వేషధారణ బోధ చేయవద్దని బైబిల్ చెప్తుంటే, విశ్వాసుల దగ్గర నుండి కానుకలు రాబట్టడానికి పరోక్షంగా బోధలు చేస్తున్నారు. మీరు మాకు ఇస్తే దేవుడు మీకు ఇస్తారని ఒకరు, మా అవసరాలు ఇవి కాబట్టి వీటిని తీర్చనని ఇంకొకరు, ప్రలోభ పెట్టి మొహమాట పెట్టి విశ్వాసుల దగ్గర నుండి డబ్బులు ఆక్కోవడానికి బోధన సాధనంగా వాడుకుంటున్నారు. ఆశీర్వాదాల కోసమే తప్ప దేవుని ఎదుట మారు మనసు పొందమని హెచ్చరించేవారే కనిపించడం లేదు. మనుషుల్ని సంతోషపరిచే బోధే తప్ప సంపూర్ణులుగా తీర్చిదిద్దడానికి బుద్ధి చెప్పేవారే కనిపించడం లేదు. సేవకుడు దేవుని ఎదుట బోధిస్తున్నాడని, తన బోధ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలని బైబిల్ చెప్తున్నా, ప్రభువా ఏం బోధించమంటామని ప్రార్థించడం లేదు. పాపాలని ఖండించడం లేదు. పరిశుద్ధత గురించి వివరించడం లేదు. దేవుడు వాక్యాన్ని ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతి నేర్పడానికి ఇచ్చాడు. దేవుడు వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడో అందుకు వాడకపోవడం వల్లనే సంఘం ఎలా ఉండాలో అలా లేకుండా పోయింది. ప్రేమ, సత్యం, పరిశుద్ధతలకు నిలయంగా ఉండాల్సిన సంఘం కల్పనా కథలకు చెవి ఎగ్గుతూ, ప్రలోభపడుతూ, మోసపోతూ, మనుషులను ఆరాధిస్తూ, మనుషుల్ని బట్టి అతిశయిస్తూ, ఒకరినొకరు ద్వేషించుకుంటూ, ఏది పాపమో ఏది పరిశుద్ధతో తెలియని అజ్ఞానంలో నడుస్తుంది. ఎక్కడ బైబిల్ వద్దు అన్న బోధ బోధించబడుతుందో అక్కడే జనం విస్తారంగా ఉంటున్నారు. ఇంతకంటే బాధాకరమైన విషయం ఏముంటుంది? నిజమైన బోధ చేసేవారు ఎక్కడో ఒక చోట కనిపిస్తున్నారు. వీళ్ళని పట్టించుకునేవారు, వీరి బోధన బట్టి జీవితాన్ని దిద్దుకునేవారు కొద్దిమందే. బోధిస్తే హృదయంలో పొడవబడి దైవచిత్తానుసారమైన దుఃఖం రావాలి. ఆ దుఃఖం నుండి మారుమనసు రావాలి. వారు క్రీస్తు పోలికలోనికి చెక్కబడాలి. బోధన ఆత్మలు రక్షించడానికి వాడాలి, ఆకర్షించడానికి కాదు. మీ బోధ ఆకర్షించడానికి తప్ప ఆత్మలు రక్షించడానికి ఏమాత్రం పనిచేయదని వాక్యం చెప్తుంది. అసలు సేవ చేయడంలో మీ ఉద్దేశం ఏంటి? మనుషుల్ని చర్చికి నడిపించడమా, లేక పరలోకానికి సిద్ధపరచడమా? మీరు చెప్తున్న 5 పాయింట్లు మనుషుల్ని పోగు చేయడానికి తప్ప మార్చడానికి పనిచేయవు. మీరు ఈ లోపాలన్నీ సరిచేసుకుని వాక్యానుసారంగా సేవ చేస్తానంటే ఈ జాబ్ మీకు ఇస్తాం. ఆలోచించుకోండి. నేను మీ దగ్గర జాబ్ చేయను, మీరు బ్రతిమాలనా చేయను. ఆ మాటకొస్తే ఒక్కడు కూడా మీ దగ్గర పని చేయలేడు. ప్రతిదానికి బైబిల్ బైబిల్ అంటే ఎవడో చర్చికి రాడు. సంవత్సరానికి 10 మందిని కూడా రక్షించలేం. ఒక సరదా లేదు, ఒక జోకు లేదు, ఒక పండుగ లేదు, ఒక హడాడు లేదు. అలాంటి చర్చికి ఎవడొస్తాడు? ఆదిమ సంఘం సేవ చేయలేదా అనొచ్చు. అప్పటి మనుషులు వేరు, ఇప్పటి మనుషులు వేరు. అప్పటి జనానికి సత్యం కావాలి, ఇప్పటి జనానికి సరదా కావాలి. ఎక్కడ అడవడుందో, ఎక్కడ ఎంజాయ్మెంట్ ఉందో అక్కడికే వెళ్ళిపోతారు. మీరు చెప్పినట్టు సేవ చేస్తే ఏగలు తోలుకోవాలి. జనం మెచ్చే సేవ చేస్తాను, నా విజన్ సాధించుకుంటాను. మీరుకి వెళ్ళొచ్చు. విలియమ్స్ గారు, మీ డాక్టరీన్ భాషల ఆధారంగా ఆత్మలు ఎలా రక్షిస్తారో మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? నిజానికి నా డాక్టరీన్ భాషలు కాదు, నా డాక్టరీన్ పరిశుద్ధాత్మ. ఒకడు సంఘస్థుడు అవ్వాలంటే పరిశుద్ధాత్మను పొందాలి. ఒకడు పాపాలు ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్మను పొందాలి. ఒకడు పరిశుద్ధంగా జీవించాలంటే పరిశుద్ధాత్మను పొందాలి. ఒకడు ప్రార్థించాలంటే ఆత్మ కావాలి. ప్రసంగించాలన్నా ఆత్మ కావాలి. ఆత్మ లేనివాడు దేవుని సంబంధి కాడు. పరిశుద్ధాత్మను పొందకపోతే అసలు పరలోకం వెళ్ళడు. కానీ నేటి సంఘాలు ఆత్మ లేని వారుగా జీవిస్తున్నారు. పరిశుద్ధాత్మను పొందనక్కర్లేదనేవారు కొందరైతే పరిశుద్ధాత్మను పొందకుండా పొందేసామనుకునేవారు కొందరు. సాతాను అందరికీ గుడ్డితనాన్ని కలిగి చేశాడు. అందుకే ఎక్కడ చూసినా నామకార్థ క్రైస్తవులే. సంఘం చల్లారిపోయింది బ్రదర్. అవును బ్రదర్. ఆత్మను పొందుకున్నావా అని ఏ క్రైస్తవుని అడిగినా అవుననే చెప్తాడు. కానీ ఒక్కడు కూడా భాషలు మాట్లాడ్డాడు. అసలు భాషలు మాట్లాడకపోతే ఆత్మను పొందినట్లు ఎలా అవుతుంది? అపోస్తుల కార్యాలు 2:4లో పరిశుద్ధాత్మ పొందగానే శిష్యులు అన్య భాషలు మాట్లాడారు. అపోస్తుల కార్యాలు 10:46లో కొర్నేలి ఇంటి వారు పరిశుద్ధాత్మను పొందగానే భాషలు మాట్లాడారు. అపోస్తుల కార్యాలు 19:6లో పౌలు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మను పొందిన 12 మంది భాషల్లో మాట్లాడారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:5 అందరూ భాషలో మాట్లాడాలని పౌలు కోరుకుంటున్నాడు. ఇవన్నీ ఎవరికి తెలియడం లేదు. శాఖలకి తెలియడం లేదు. బైబిల్ కాలేజీలో కూడా తెలియడం లేదు. మీరు కనుక ఈ జాబ్ నాకు ఇస్తే సువార్తను నమ్మిన ప్రతివాడు భాషల్లో మాట్లాడలే చేస్తాను. మళ్ళీ పెంతుకొస్తున్న అనుభవాన్ని తిరిగి తెస్తాను. బ్రదర్, మీ డాక్టరీన్ మీద మేము కొన్ని ప్రశ్నలు వేస్తాం. మీరు వాటికి వాక్యానుసారంగా సమాధానం చెప్పగలిగితే ఈ జాబ్ మీకు ఇవ్వబడుతుంది. ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ మై డాక్టరీన్. అడగండి. మీకు భాషల వరం ఉంది కదా? దేవుడిచ్చాడు బ్రదర్. అదే భాష
అంటే తమిళమా, హిందీనా, ఇంగ్లీషా, ఏ భాష అని? బ్రదర్, అవి మనుషుల భాషలు కావు, అవి దేవదూతల భాషలు. అవి మనుషులు ఎవరికీ అర్థం కావు. భాషలకు అర్థం చెప్పే వరం ఉన్నవాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే అవి అర్థం అవుతాయి. బ్రదర్, మీ డాక్టరీన్కి 4 వచనాల ఆధారంగా చూపించారు. అందులో మొదటిది పెంతుకోస్తు దినాన జరిగిన సందర్భం. నిజానికి మేడగది మీద శిష్యులు మాట్లాడింది మీరు మాట్లాడే దేవదూతల భాషలు కాదు, అవి అన్య భాషలు, అంటే మనుషుల భాషలు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 8వ వచనంలో అపోస్తలులు వివిధ ప్రాంతాల నుంచి యెరూషలేము యాత్రకు వచ్చిన యూదులు స్వభాషల్లో మాట్లాడినట్లు అక్కడ స్పష్టంగా రాయబడింది. పైగా దేవదూతల భాషలు లేదా నానా భాషలు మనుషులు దేవునితో మాట్లాడేవి, అన్య భాషలు మనుషులు మనుషులతో మాట్లాడేవి. మీరు చెప్తున్న భాషలు వాటికి అర్థం చెప్పు వరం ఉన్నవాడు ఉంటేనే అర్థమవుతుంది. కానీ ఇక్కడ మేడగది మీద శిష్యులు మాట్లాడిన భాషలు అక్కడ విన్నవారందరికీ అర్థమయ్యాయి. పెంతుకోస్తు దినాన శిష్యులు మాట్లాడిన భాషలు ప్రస్తుతం మీరు మాట్లాడుతున్న భాషలు ఒకటి కాదని ఒప్పుకుంటారా? మీకు ఇంకా సందేహం ఉంటే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం ఒకసారి చదువుకోండి. మేము వెయిట్ చేస్తాం. రెండు ఒకటి కాదు, కన్ఫర్మ్ కదా? కన్ఫర్మ్. ఇక కొర్నేలు ఇంటి దగ్గర జరిగిన సందర్భానికి వద్దాం. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 38వ వచనంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరికీ పరిశుద్ధాత్మ అనే వరం అనుగ్రహించబడుతుందని రాయబడింది. ఇక్కడ పేతురు చెప్తుంది పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడే వరాల కోసం కాదు, పరిశుద్ధాత్మ అనే వరం కోసం. అంతేనా? పేతురు కొర్నేలింట్లో ప్రసంగిస్తుండగా అక్కడున్న వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగాడు. 10:46లో పరిశుద్ధాత్మ వరం అన్ని జనుల మీదకి సైతం కుమ్మరించబడిందని రాయబడింది. ఇక్కడ మీదకు కుమ్మరించబడెను అనే మాట పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడే వరాల కోసం రాయబడిందా, లేక పరిశుద్ధాత్మ అనే వరం కోసం రాయబడిందా? వరాన్ని అయితే పొందడం అంటాం, పరిశుద్ధాత్మనైతే కుమ్మరించబడడం లేదా మీదకు రావడం అంటాం. సో ఇక్కడ పరిశుద్ధాత్మ అనే వరం గురించి మాత్రమే రాయబడింది. వారు పరిశుద్ధాత్మను పొంది భాషలు మాట్లాడుతుంటే వారు ఏం మాట్లాడుతున్నారో పేతురుతో వచ్చిన ఇతర విశ్వాసులకు అర్థమైంది. అంటే అవి నానా భాషలా లేక అన్ని భాషలా? పేతురు మాట్లాడుతూ తాను పరిశుద్ధాత్మను ఎలాగ పొందాడో వీళ్ళు కూడా అలాగే పొందారు అన్నాడు. అంటే వీళ్ళు మాట్లాడేవి కూడా అన్ని భాషలనే కదా అర్థం. అవును. ఇక 19వ అధ్యాయంలోని సందర్భానికి వస్తే వారు ఏ భాషలో మాట్లాడారో చెప్పడానికి అక్కడ ఏ ఆధారం లేదు. అవి అన్య భాషలు కావచ్చు లేదా నానా భాషలు కావచ్చు. వారు ఏ భాషలో మాట్లాడినా కానీ పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళంతా నానా భాషల్లో మాట్లాడతారనడానికి అపోస్తల కార్యాలు ఒప్పుకోవట్లేదని మీరు ఒప్పుకుంటారా? అంటే అది సరే, పాత నిబంధనలో కూడా చాలామంది పరిశుద్ధాత్మను పొందారు కదా. ఈ విషయంలో వాళ్ళకి కొత్త నిబంధన సంఘానికి తేడా ఏంటి? చాలా తేడా ఉంది. కానీ పాత నిబంధన వారికి అవసరాన్ని బట్టి దేవుడు తన పని కోసం పరిశుద్ధాత్మను పంపేవాడు. కొత్త నిబంధన సంఘానికైతే పరిశుద్ధాత్మనిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మనం పొందేది వాగ్దానం చేయబడిన ఆత్మను. ఆ వాగ్దానం యోవేలు 2:28లో రాయబడింది. అదే వాగ్దానం అపోస్తల కార్యాలు 2:17లో మళ్ళీ చెప్పబడింది. అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసిరండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలగచేసేదను. ఇది వాగ్దానం. ఇది కొనసాగే వాగ్దానం. ఈ వాగ్దానంలో దర్శనాలు, సూచనలు, ప్రవచనాలు, అద్భుతాలు ఉన్నాయి, కానీ నానా భాషలు లేవు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం ఈ వాగ్దాన నెరవేర్పుకు ప్రారంభం. నెరవేర్పులో ఎవరు నానా భాషల్లో మాట్లాడలేదు. పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానంలోనూ నానా భాషల కోసం చెప్పడలేదు. నెరవేర్పులోనూ నానా భాషలు లేవు. అలాంటప్పుడు నానా భాషల్లో మాట్లాడితేనే పరిశుద్ధాత్మను పొందుకున్నట్లని మీ వాదన ఎంతవరకు వాక్యానుసారం? వాగ్దానంలో అన్ని భాషల కోసం కూడా లేదు కదా అనుకుంటారేమో. అక్కడ సూచక్రియ కోసం రాయబడింది. అన్య భాషలు ఒక సూచక్రియ. మేడగది మీద ఉన్నవారు పరిశుద్ధాత్మను పొందారని ఇతర యూదులను నమ్మడానికి సూచనగా వారికి దేవుడు అన్ని భాషలను అనుగ్రహించాడు.
అన్ని జనులు కూడా పరిశుద్ధాత్మను పొందుతారని క్రైస్తవులుగా మారిన యూదులు నమ్మడానికి సూచనగా కొన్నేళ్ళు ఇంటి వారికి దేవుడు అన్ని భాషలను అనుగ్రహించాడు. అన్య భాషల సూచన, నానా భాషల వరం అంటాను. దీనికి మీరేమంటారు? పరిశుద్ధాత్మను పొందినప్పుడు కొందరు దర్శనములు చూడొచ్చు, కొందరిలో ఏదైనా సూచక్రియ కనిపించవచ్చు. ఎఫెస్లో 12 మంది ప్రవచించినట్లు కొందరిలో ఏదైనా ఆత్మవరం కనిపించవచ్చు. అవి సామర్థ్యాన్ని బట్టి, వారి అవసరాన్ని బట్టి దేవుడు తన చిత్త ప్రకారంగా చేస్తాడు. విశ్వాసం, వివేచన, బోధించుట, హెచ్చరించుట, పంచిపెట్టుట లాంటి వరాలు పొందిన వెంటనే పైకి కనిపించవు. అవి అవసరమైనప్పుడే వినియోగించబడతాయి. ఇలాంటి వరాలు పొందిన వాళ్ళు పరిశుద్ధాత్మ వరాలు ఉన్నవారే కానీ పరిశుద్ధాత్మను పొందలేని వారంటారా? అసలు ఆత్మను పొందకుండా వరాలు పనిచేస్తాయా? పనిచేయవు. అయితే వారు పరిశుద్ధాత్మను పొందినట్లే కదా. బ్రదర్, నేను బైబిల్లోంచి కొన్ని వచనాలు చదివి వాటి నుండే కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:28 నుండి. మరియు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారుగాను, కొందరిని ఉపకారములు చేయవారుగాను, కొందరిని ప్రభుత్వములు చేయవారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారుగాను నియమించెను. ఇప్పుడు ఇందులోంచి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అందరూ అపోస్తులా? కాదు. అందరూ ప్రవక్తలా? కాదు. అందరూ బోధకులా? కాదు. అందరూ అద్భుతాలు చేయవారా? కాదు. అందరూ స్వస్థపరచువారా? కాదు. అందరూ భాషలు మాట్లాడేవారా? కాదు. చూసారా, బైబిల్ కొందరే భాషల్లో మాట్లాడతారంటుంది, కానీ మీరు అందరూ భాషల్లో మాట్లాడాలి అంటున్నారు. వరాలను దేవుడు తన చిత్త ప్రకారం ప్రత్యేకంగా పనిచేస్తాడని వాక్యం చెప్తుంటే అందరికీ భాషల వరం వచ్చి తీరాలని మీరు చెప్తున్నారు. మీ డాక్ట్రిన్ బైబిల్కి వ్యతిరేకంగా కనిపిస్తుంది బ్రదర్. నానా భాషలు, అన్ని భాషలు ఒకటే అనుకుని నేడు చర్చిలో మాట్లాడుతున్న భాషలు ఎవరికీ అర్థం కావడం లేదు కాబట్టి ఇవన్నీ దెయ్యాలు మాట్లాడుతున్నాయి అంటారు ఒకరు. అన్ని భాషలు, నానా భాషలు ఒకటే అనుకుని నాడు పరిశుద్ధాత్మను పొందినప్పుడు భాషల్లో మాట్లాడారు కాబట్టి భాషల్లో మాట్లాడితేనే పరిశుద్ధాత్మను పొందినట్లు అంటారు ఇంకొకరు. నానా భాషలకి, అన్ని భాషలకి ఉన్న తేడాను గమనించక అపార్థాలతో సిద్ధాంతాలు తయారు చేసుకుని ఒకరినొకరు ద్వేషించుకుంటున్నాం. ప్రేమ లేని వారం అయిపోతున్నాం. వరం అవసరమే, కానీ ప్రేమ అత్యవసరం. అవసరమైన దానికోసం వాదించుకుని అత్యవసరమైంది కోల్పోతున్నాం. ఆలోచించండి బ్రదర్, మీరు మా మినిస్ట్రీలోనే చేయాలని నియమం ఏమీ లేదు. చాలామంది బైబిల్ చెప్తున్న దాన్ని విడిచి తమకు నచ్చినట్టు బోధించుకుంటూ సొంతంగా మినిస్ట్రీ చేసుకుంటున్నారు. మీరు కూడా అలాగే చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇది మా రిక్వెస్ట్. నా డాక్టర్ని తప్పని నాకు అర్థమవుతుంది, కానీ నేను దాన్ని ఒప్పుకోలేకపోతున్నాను. నాకు వాక్యమే ముఖ్యమనుకున్న వాడిని, కానీ నేను దాన్ని లోపడలేకపోతున్నాను. బ్రదర్, మనం చిన్నప్పటి నుంచి కొన్ని సిద్ధాంతాలు విన్నాం, కొన్నింటికి అలవాటు పడిపోయాం. అవి పూర్తిగా వాక్యానుసారమైనవా కావా అని విమర్శనాత్మకంగా పరిశీలించకుండానే నిర్ణయాలు తీసేసుకున్నాం. వాటిలో కొన్ని వాక్యానుసారమైనవే అయి ఉండొచ్చు, కొన్ని వాక్యానుసారం కానివి ఉంటాయి. మనం నిర్ణయాలు తీసేసుకున్నాం కాబట్టి ఆ నిర్ణయాలు మార్చుకోవడానికి మన అలవాట్లు, ఆహాలు ఒప్పుకోవు. కానీ వాక్యమే మనకు శిరస్సు, మనం దానికి లోబడాల్సిందే. మన అభిప్రాయాలు వాక్యానుసారంగా ఉన్నప్పుడే దేవునికి ఇష్టమైన సేవ చేయగలం. నిర్ణయం మీదే. నా డాక్టర్ని అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఇప్పుడు తెలుస్తుంది దేవుని కంటే ఎక్కువగా నా సిద్ధాంతాన్ని ప్రేమించేశానని. అందుకే దేవుడు దాన్ని తప్పని చెప్పినా నేను దాన్ని మార్చుకోలేకపోతున్నాను. నాకు సిద్ధాంతాలు వద్దు, వాక్యమే కావాలి. విలియమ్స్ గారు, మీరు ఇంటర్వ్యూలో క్వాలిఫై అయ్యారు. ఇక జీతం విషయంలో కూడా అభ్యంతరం లేకపోతే ఈ జాబ్ మీకు కన్ఫర్మ్ చేస్తాం. మీకు జీతం అవసరమైనంత ఇవ్వబడుతుంది, కానీ కావాల్సినంత కాదు. మీకు ఎంత అవసరమో అంత మాత్రమే ఇవ్వబడుతుంది. మీకు ఆ నెల 1000 అవసరమైతే 1000, ఇంకొక నెల 1,00,000 అవసరమైతే 1,00,000. కానీ మీ విలాసాలకు, అనవసరమైన ఖర్చులకు ₹1 కూడా ఇవ్వబడదు. నెల పూర్తయ్యేసరికి మీ దగ్గర డబ్బులు మిగలవు. అలాగని మీకు ఏ లోటు రాదు. ఎప్పటికప్పుడు అన్నీ సమకూర్చబడతాయి. జీతం కోసం పని చేయకండి, పని చేస్తున్నారు కాబట్టి జీతం తీసుకోండి. ఈ జీతం మీకు ఓకే అయితే
ఈ జాబ్ మీకు కన్ఫర్మ్ చేస్తాం. నాకు విశ్వాసం ఉంది కాబట్టి మీ జీతం నాకు నచ్చింది. కంగ్రాట్స్, ఈ జాబ్ మీకు ఇస్తున్నాం. ప్లేస్మెంట్ ఎక్కడో ప్రేర్ చేసి చెప్తాం. వందనాలు. వందనాలు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. వందనాలు. వందనాలు బ్రదర్. కూర్చోండి. బ్రదర్ ఏలియా, వెరీ హ్యాపీ టు మీట్ యూ. మీ టూ. యువర్ డాక్టరీన్ ఈజ్ గ్రేస్. వెరీ ఫైన్. మీ డాక్టరీన్ కోసం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా, ప్రస్తుతం స్వార్థం అందగించడానికి కారణం కృప కోసం ప్రజెంట్ ఉన్న పాస్టర్స్కి సరైన అవగాహన లేకపోవడమే. నోరు విప్పితే కృప అంటారు. ప్రార్థనలో కృప, మాటల్లో కృప, పాటల్లో కృప, ప్రతిదానికి కృప కృప అంటారు. కానీ కృప కోసం తెలీదు. సో సాడ్. ఇది కృపాకాలం అంటారు కానీ పాపం చేయకూడదు అంటారు. మాట్లాడితే పాపి పాపి అంటుంటారు. యేసుక్రీస్తుని నమ్ముకున్నా పాపం చేస్తే నరకానికి పోతాం అంటుంటారు. ఇలా చెప్తే క్రొత్త వాళ్ళు రక్షించబడడం కాదు కానీ పాత వాళ్లే పారిపోతారు. క్రొత్త నిబంధన కూడా ధర్మశాస్త్రంలో చేశారు. ఇది చేయకూడదు అది చేయకూడదు అని భయపెట్టేస్తున్నారు. అసలు క్రొత్త నిబంధనకి ఆజ్ఞలేంటి సిల్లీగా? కృప గురించి ఎవరికి సరిగా అర్థం కావట్లేదు బ్రదర్. ఒకవేళ మిమ్మల్ని అడిగినా సరిగా చెప్పలేరేమో. ఆహా, అడగలండి. ఇప్పుడు కృప గురించి నా థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డాక్టర్ని విన్న తర్వాత క్వశ్చన్స్ ఏ వేస్తున్నారట కదా. నా థియరీ మీకు అర్థమైతే ఇక క్వశ్చన్స్ అడగపోవచ్చేమో. చెప్పండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. పాయింట్ నెంబర్ 1, పాపము కృప ఒకదానికొకటి ఆపోజిట్ వర్డ్స్. మనం కృపను పొందుకుంటే పాపం చేసినా భయపడక్కర్లేదు. మనం చేసిన పాపాలని కృప క్షమించింది. చేస్తున్న పాపాలని కృప క్షమిస్తుంది. చేయబోతున్న పాపాలని కూడా కృప క్షమించేస్తుంది. అది కృప స్పెషాలిటీ. మనం విశ్వసిస్తే కృప వస్తుంది. కృప ద్వారా రక్షణ వస్తుంది. రక్షణ పరలోకాన్ని ఇస్తుంది. సింపుల్. పాయింట్ నెంబర్ 2, మనిషి తన నమ్మకాన్ని మార్చుకోగలడు కానీ తన స్వభావాన్ని మార్చుకోలేడు. మనది భ్రష్ట స్వభావం. పాపం చేయడం మానవ నైజం. ఏం చేసినా అది పోదు. అంతెందుకు, అపోస్తులందరూ పాపం చేస్తూ సేవ చేసిన వాళ్ళే. ప్రత్యేకంగా పౌలు అయితే మరీను. 2 కొరింథీ 12:7లో పౌల్లో ఉన్న ముళ్ళు ఏంటనుకుంటున్నారు? 1 కొరింథీ పత్రిక 15:56 ప్రకారం ఆ ముళ్ళు పాపమే. రోమా 7వ అధ్యాయం కూడా పౌలును పాపనే చెప్తుంది. కాబట్టి మనం మన నమ్మకాన్ని క్రీస్తు మీద ఉంచినంత కాలం మన స్వభావం వల్ల మనం చేసే పాపాలని ఆయన శుద్ధి చేస్తూనే ఉంటాడు. పాయింట్ నెంబర్ 3, అసలు సువార్తలో పాపాల కోసమే చెప్పకూడదు. మీరు నా పాపాన్ని తీయలేరు, నేను మీ పాపాన్ని తీయలేను. అలాంటప్పుడు పాపాల గురించి ఎందుకు మాట్లాడాలి? మనం మాట్లాడితే ప్రభు కోసమే మాట్లాడాలి. అసలు ఎదుటివాడిని పాపి అనడమే పెద్ద పాపం. పాయింట్ నెంబర్ 4, కొత్త నిబంధనకి క్రియలకి సంబంధం లేదు. రక్షణ నీతి క్రియల మూలంగా రాదని రోమా 3:28లో రాయబడింది. నేను సినిమాలు మానేశాను, వ్యభిచారం మానేశాను అని అంటూ ఉంటారు. మన నీతి క్రియలు మురికి గుడ్ల వంటివని యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. మన క్రియలతో పనే లేదు, విశ్వాసం ఉంటే చాలు. పాయింట్ నెంబర్ 5, 1 యోహాను 2:1లో మనం పాపం చేసిన యేసుక్రీస్తు ఉత్తరవాది అయి మనల్ని నిర్దోషులుగా చేస్తారని రాయబడి ఉంది. కాబట్టి మనం పాపం చేసినా దానివల్ల ప్రమాదం ఏం లేదు. అలాగని పాపం చెయ్యండి అని మనం చెప్పకూడదు, చేయకూడదని చెప్పకూడదు, అసలు ఆ టాపిక్కే తీసుకోకూడదు. ఇలా చేస్తే 1వ శతాబ్ద ప్రపంచం మళ్ళీ వస్తుంది. ప్రపంచం అంతా రక్షించబడుతుంది. ఇది కృప అంటే. ఇదే మన డాక్టరీన్. ఎనీ డౌట్స్? కొన్ని ఉన్నాయి. డౌట్స్ ఉన్నాయా? నా కృప చాలని ఏసే అనేసాడు. కృప ఉంటే చాలని నేనంటుంటే మాత్రం మీరు నమ్మట్లేదు. సర్లేండి, అడగండి. బ్రదర్, మనం ఒక సిద్ధాంతాన్ని నమ్మాలి అంటే ఆ సిద్ధాంతాన్ని కొత్త నిబంధనలో ఏ వచనం కూడా వ్యతిరేకించకూడదు. అలా వ్యతిరేకిస్తే ఆ సిద్ధాంతం తప్పు. కొత్త నిబంధనలో ఎక్కడా ఒకే విషయం కోసం అనుకూలంగానూ వ్యతిరేకంగానూ రాయబడలేదు. దేవుడు తను చెప్పుకున్న దాన్ని తానే వ్యతిరేకించుకోడు. మనం వాక్యాన్ని అపార్థం చేసుకోవడం వల్ల భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి కానీ బైబిల్ భిన్నాభిప్రాయాలను బోధించదు. ఉదాహరణకు పౌల్లో ఉన్న ముళ్ళు పాపమని మీరు అన్నారు కదా. నేను కాదు బ్రదర్, బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తుందా? ఏమని చెప్తుంది బ్రదర్? పాపం చేస్తూ సేవ చేసినా పర్వాలేదని చెప్తుందా? పౌలు పాపి అనడానికి రోమ 7 అధ్యాయం మీరు చూపిస్తున్నారు. అసలు రోమ 7 అధ్యాయం పౌలు తన ప్రస్తుత పరిస్థితిని గురించి చెప్పుకున్నది కానే కాదు. తాను ధర్మశాస్త్రం పాటించేటప్పుడు అతను ఎలాంటి స్థితిలో ఉండేవాడో చెప్పుకున్నాడు. ఆ తర్వాత క్రీస్తు అతను విడిపించడం కూడా చెప్పుకున్నాడు. ఒకసారి రోమ 7 అధ్యాయం చదవండి. పౌలు పాపం చేస్తూ అపొస్తలుడిగా సేవ చేసాడు అనడానికి ఈ అధ్యాయం అంగీకరిస్తుందేమో చదవండి. లేదు, కానీ పౌల్లో ఉన్న ముళ్ళు మాత్రం పాపమే. ఆహా,
పౌలు పాపి అనడానికి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం మీరు చూపిస్తున్నారు. అదే బైబిలు పౌలు పరిశుద్ధుడని చెప్తుంది. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో నేను క్రీస్తుని పోలు నడుస్తున్నానని పౌలు చెప్పాడు. క్రీస్తు పాపం చేస్తూ బ్రతికాడా? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మమ్మల్ని చూసి లేఖనాలు అతిక్రమించకూడదని నేర్చుకోండి అని చెప్పారు. అంటే వారు లేఖనాలు అతిక్రమించలేదు, అతిక్రమిస్తే కదా పాపం. తెస్సలోనికలకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో నేను మీ ఎదుట నిందారహితంగా ప్రవర్తించానని చెప్పాడు. గలతీ 2:20లో నా యందు జీవిస్తున్నది క్రీస్తేనని చెప్పాడు. ఫిలిప్పీ 3:17లో నేను మీకు మాదిరి అన్నాడు. ఏ విషయంలో మాదిరి? విశ్వాసంలోను, ప్రేమలోను, మాటలోను, ప్రవర్తనలోను, పరిశుద్ధతలోను మాదిరిగా జీవించమని తిమోతికి బోధిస్తూ దాన్ని చేసి చూపించాడు. ఇలాంటి ఎన్నో వచనాలు పౌలు పరిశుద్ధుడని చెప్తున్నాయి. ఆ ముళ్ళు పాపం అయితే బైబిలే వ్యతిరేకించినట్లు అవుతుంది. కానీ అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఆ ముళ్ళు పాపం అని ఎలా అంటున్నారు? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం 55వ వచనంలో మరణపు ముళ్ళు పాపం అని రాయబడి ఉందని కదా. యా, బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్. ఓకే, బైబిల్కి బైబిలే సమాధానం చెప్పాలి. అంత మాత్రాన ముళ్ళు అని ఉన్న చోటల్లా పాపాన్ని అప్లై చేయొచ్చు అంటారా? అంటే సామెతలు 26వ అధ్యాయం 9వ వచనంలో మూర్ఖుల నోట సామెత మొత్తిగలవాని చేతిలో ముళ్ళు గుచ్చుకున్నట్లుండునని రాయబడింది. ఈ వచనాన్ని మొత్తిగలవాని చేతిలో పాపం గుచ్చుకున్నట్లుండునని వ్యాఖ్యానించవచ్చా? మీరు చెప్పిన ఈ 2 వచనాలు ఇంగ్లీష్ బైబిల్లో చదివితే ఒకదానికొకటి సంబంధం కనిపించదు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం 55వ వచనంలో ముళ్ళు అని ఉన్న చోట స్టింగ్ అని, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో ముళ్ళు అని ఉన్న చోట తోరణ అని రాయబడింది. అంటే ఇప్పుడు పౌలు తెలుగు వాళ్ళకి పాపి, ఇంగ్లీష్ వాళ్ళకి పరిశుద్ధులని అర్థం చేసుకుందామా? క్రొత్త నిబంధన గ్రీకులో రాయబడింది. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం 55వ వచనంలో ముళ్ళు అని ఉన్న చోట కెంట్రోన్ అనే గ్రీకు పదం వాడబడింది. దీనికి విషపు కొండి అని అర్థం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో ముళ్ళు అని ఉన్న చోట స్కొలప్స్ అనే గ్రీకు పదం వాడబడింది. దీనికి చర్మంలో గుచ్చుకునే ముళ్ళు అని అర్థం. రెండింటికి సంబంధం లేదు. మొదటిది ఆత్మను పాడు చేసేది, రెండోది శరీరాన్ని ఇబ్బంది పెట్టేది. పౌలు బాహ్య శరీరానికి ఏదో ఒక రోగం ఉంది. తనకు కలిగిన ప్రత్యక్షతను బట్టి తాను హెచ్చించుకుని సాతాన్లా మారకుండా దేవుడు ఒక దూతగా ఆ రోగాన్ని ఉంచాడు. పౌలు మూర్ఛ రోగాన్ని కలిగి ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. బహుశా ముళ్ళు అదే కావచ్చు, లేక మరొకటి కావచ్చు. అది పాపం అనడానికి మాత్రం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం అసలు ఒప్పుకోదు. పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. అలాంటప్పుడు పాపాన్ని తానే పౌలులో ఎందుకు ఉంచుతాడు? ఈ క్షణం ప్రభు వస్తే నా శరీరాన్ని మార్చుకుని ఆయన్ని కలుసుకుంటానని, ఇప్పుడు చనిపోతే ప్రభుతో ఉంటానని ధైర్యంగా చెప్పిన పౌల్ని పాపి అనడం అజ్ఞానమే అవుతుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ఎవడైనను తను తాను పవిత్రపరచుకుంటేనే దేవుడు అతన్ని పరిశుద్ధపరిచి వాడుకుంటాడని రాయబడింది. మీరేమో పాపం చేస్తూ సేవ చేయొచ్చని చెప్తున్నారు. కొందరు సేవకులు పాపాన్ని జయించలేక, పాపాన్ని వదలలేక తమ ప్రవర్తనని సమర్థించుకోవడానికి పౌల్ని పాపిగా ముద్ర వేసేశారు. వీరంతా తమ జ్ఞానంతో వాడబడుతున్నారు కానీ దేవుడు వాడుకునే పాత్రలు కారు. సరే, ఇక కృప విషయానికి వద్దాం. మీరు కృప కోసం థియరీ చెప్పారు. మేము ఇప్పుడు మిమ్మల్ని వాటి నుంచి ప్రశ్నలు అడగం. కృపను బైబిల్లో జరిగిన ఒక ప్రాక్టికల్ సందర్భం ద్వారా మీకు వివరిస్తాం. మా ప్రాక్టికల్ మీ థియరీని కనుక వాక్యానుసారంగా ఖండిస్తే మీ అభిప్రాయాలను మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, చెప్పండి. ఒక స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుపడింది. ధర్మశాస్త్రం ప్రకారం ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి. ఆమెను యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చి ఈమెను ఏం చేయమంటావని అడిగారు. మీలో పాపం చేయనివాడు మొదట రాయి వేయండి అని చెప్పి చాకచక్యంగా ఆమెను శిక్ష నుంచి తప్పించాడు. ఇది కృప. ఆ కృప ఆమెతో చెప్పింది, మరీ ఎక్కువ కీడు నీ మీదకి రాకుండా ఉన్నట్లు మరెన్నడూ పాపం చేయకు అని. ఇదే కృప చూపించడం వెనకాల దేవుడి ఉద్దేశ్యం. ధర్మశాస్త్రం పాపం చేయగానే శిక్షించమంటుంది, కానీ కృప పాపం చేయకుండా ఉండడానికి మరొక అవకాశం ఇస్తుంది. అంతేకాని పాపం చేయమని ప్రోత్సహించదు. కృప ఉంది కదా అని పాపం చేయకూడదు. అనుకోకుండా పాపం చేస్తే కృపను ఆశ్రయించాలి. మన ప్రాంతంలో హాస్పిటల్ ఉంది కదా అని రోగం తెచ్చుకోం కదా. పాపం చేసినా పర్వాలేదని చెప్పేవారి బోధ ఏదైనా తోటలో సాతాను చేసిన బోధ. దేవుడెప్పుడు పాపాన్ని ప్రోత్సహించడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి ఇలా రాయబడింది, యాలే అనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. కృప పాపం చేయమని చెప్పదు బ్రదర్. ధర్మశాస్త్రం వచ్చి అనేక ఆజ్ఞల మధ్య ప్రజలను బంధించి పాపులుగా ఉన్న మనుషుల్ని మరింత పాపులుగా చేసింది. మనుషులు పాపం చేస్తూ చనిపోవడం దేవునికి ఇష్టం లేక మన కోసం మనిషిగా వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి సమాప్తి చేశాడు. క్రొత్త ఆజ్ఞలతో నూతన నిబంధన ప్రారంభించాడు.
పాత నిబంధన ఆజ్ఞలైతే శరీరంతో చేసేవి, అందుకే వాటిని పలకల మీద రాశాడు. క్రొత్త నిబంధన ఆజ్ఞలైతే హృదయంతో చేసేవి, అందుకే ఇర్మియా గ్రంథం 31:33 ఇలా రాయబడింది. ఈ దినములైన తర్వాత నేను ఇజ్రాయెల్ వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనసులో నా ధర్మవిధిని ఉంచేదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసేదను. యెహోవా వాక్కు ఇదే. పాత నిబంధనలో శరీరంతో చేస్తేనే వ్యభిచారం, కానీ కొత్త నిబంధనలో మనసులో మోహిస్తే చాలా వ్యభిచారం అవుతుంది. పాత నిబంధనలో ఎదుటివారిని చంపితేనే నరహత్య, కానీ కొత్త నిబంధనలో మనసులో ద్వేషిస్తేనే నరహత్య అవుతుంది. కొత్త నిబంధనలో ఆజ్ఞలు లేవడం అజ్ఞానం. మనిషి ఏమేం చేయకూడదో సువార్తల్లో పత్రికల్లో స్పష్టంగా రాయబడింది. వాటిని గనక చేస్తే అది పాపం. మనిషి ఏం చెయ్యాలో కూడా వాటిలో స్పష్టంగా రాయబడింది. వాటిని గనక చేయకపోతే అది పాపం. పాపానికి శిక్ష నిత్య నరకం. అయితే పాపం చేసిన వ్యక్తి పశ్చాత్తాపం పొంది క్షమాపణ అడిగితే యేసుక్రీస్తు ఉత్తరవాదిగా ఉండి అతని మీదకి రావాల్సిన శిక్షను తప్పిస్తాడు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2:1 ఇలా చెప్తుంది, మీరు పాపం చేయకుండాన్నట్లు మీకు ఈ విషయం చెప్తున్నాను. మీలో ఎవడైనా పాపం చేసిన ఎడల యేసుక్రీస్తు అనే నీతిమంతుడికి ఉత్తరవాది మనకున్నాడని రాయబడింది. ప్రభువు నీ పాపాన్ని క్షమించగలడు కాబట్టి నీ గత పాపాలకు క్షమాపణ పొంది ఇక మీదట పాపం చేయకని వాక్యం చెప్తుంది. అంతేగాని మళ్ళీ మళ్ళీ పాపం చేయమని చెప్పట్లేదు. ఒక వ్యక్తి పాపం చేస్తూ ఉండగా ఎంతగా క్షమించమని అడిగినా క్షమాపణ దొరకదని, తన పాపాలను ఒప్పుకుని విడిచిపెడితేనే దేవుడు అతను క్షమిస్తాడని యోహాన్ రాసిన మొదటి పత్రిక 1:7, 8, 9 స్పష్టంగా చెప్తున్నాయి. బురదలో ఉన్న ఒక వస్తువును కడగాలంటే ముందు అందులోంచి దాన్ని బయటికి తీయాలి. పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడికి దేవుని కృప వస్తుంది. పాపాన్ని పెంచడానికి కాదు, పాపం చేయొద్దని బోధించడానికి. ఆ బోధన అంగీకరించి పాపాన్ని విడిస్తే అతన్ని క్షమించడానికి. ఒకసారి రోమపత్రిక 6:1-2 చదవండి. అట్లయినా ఏమందుము? కృప విస్తరింపవాలని పాపంలో నిలిచి ఉందమా? అట్లనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలా దానిలో జీవించదము? మనిషిది పాప స్వభావమే, క్రీస్తులోకి వచ్చాక అది మారాలి. అందుకే రోమాపత్రిక 12:2 మీరు మనసు మారి రూపాంతరం పొందాలని, గలతీ పత్రిక 6:15 క్రొత్త సృష్టిగా మారాలని, ఎఫెసీ పత్రిక 4:24 నవీన స్వభావాన్ని పొందుకోవాలని రాయబడింది. ఒకసారి రోమపత్రిక 6:6 చదవండి. ఏమనగా మనం ఎకనో పాపమునకు దాసులం కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. దేవుని వాక్యం ద్వారా పాపం అంటే ఏంటో తెలుసుకుని, దేవుని కృప ఇచ్చే అవకాశాల ద్వారా పాపంతో పోరాడి జయించి ఇక ఎన్నడూ పాపం చేయని వారిగా మనం మార్పు చెందాలి. అసలు పాపం కోసం బోధించకపోతే మనుషులు ఎలా మార్పు చెందుతారు? యేసుక్రీస్తు తన సువార్తల్లో పాపం కోసం బోధించాడు, పాపుల్ని గద్దించాడు. అపోస్తలులు తమ సువార్తల్లో పాపం కోసం బోధించారు. పత్రికల్లో పాపం కోసం విస్తారంగా రాయబడింది. ప్రకటన గ్రంథంలో పాపం చేసిన వారికి ఎలాంటి శిక్ష విధించబడుతుందో రాయబడింది. మత్తయి సువార్త 18:15 పాపం చేసిన వాడిని రహస్యంగా గద్దించమని రాయబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:20 పాపం చేసిన వాడిని అందరి ఎదుట గద్దించమని రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:13 పాపం చేసిన వాడిని సంఘం నుంచి వెలివేయమని రాయబడింది. విశ్వాసం ఒకటే సరిపోయేలా ఉంటే క్రీస్తు అపోస్తులు క్రియల కోసం ఎందుకు బోధిస్తారు? పాపం కోసం ఎందుకు హెచ్చరించారు? మనిషి విశ్వాసం ద్వారానే నీతిమంతుడిగా తీర్చబడతాడు, కానీ ఆ విశ్వాసం క్రియలతో కూడిందే ఉండాలి. క్రియలు 2 రకాలు: ధర్మశాస్త్ర క్రియలు, సత్క్రియలు. ధర్మశాస్త్ర ఆజ్ఞలు, పండుగలు, నైవేద్యాలు, బలులు, ఆచారాలు ఇవన్నీ ధర్మశాస్త్ర క్రియలు. కొత్త నిబంధనలో క్రీస్తు అపోస్తలులు ఏవైతే చేయమని చెప్పారో అవి సత్క్రియలు. రోమపత్రిక 3 ఏ క్రియల కోసం రాయబడిందో తెలియాలి అంటే 28 ఒకసారి చదవండి. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వల్లే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ఎంచుచున్నాము. ఇప్పుడు రోమపత్రిక 2:7, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:7 ఒకసారి చదవండి. సత్క్రియను ఒప్పిక చేయిచు మహిమను ఘనతను అక్షయతను వెదుకువారికి నిత్య జీవం ఇచ్చును. మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఈ సత్క్రియలు లేని విశ్వాసం ఒకరిని నీతిమంతుడిగా చేయలేదు. యాకోబు పత్రిక 2:14 సత్క్రియల కోసం చెప్పి 17 క్రియలు లేని విశ్వాసం మృతమని, అట్టి విశ్వాసం ఒకరిని రక్షింపజాలేదని రాయబడింది. రక్షణకు క్రియలతో సంబంధం లేదని మీరు అంటున్నారు, కానీ విశ్వాసంతో పాటు క్రియలు లేకపోతే రక్షణ అసంభవం అని బైబిల్ చెప్తుంది. దీనికి మీరేమంటారు? విశ్వాసం అంటే యేసుక్రీస్తుని నమ్మి మతం మార్చుకుని మనకు నచ్చినట్లు బ్రతకడం కాదు. యేసుక్రీస్తుని నమ్మి మన మనసులు మార్చుకుని ఆయనకి నచ్చినట్లు బ్రతకడం.
ఈ విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. అప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడి రక్షించబడతాం. అజ్ఞానులుగా పాపులుగా దేవుని ఎరగని వారుగా ఉన్న మనల్ని ఆయన కృప ఆయన కుమారులుగా మార్చింది. ఇంత గొప్ప కృపను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. కృప ఉంది కదా అని ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తున్నారు. ఇంత గొప్ప కృపను కొందరు అపార్థం చేస్తున్నారు. కృప ఉంది కదా పాపం చెయ్యండి అని చెప్తున్నారు. ఇంత గొప్ప కృపను కొందరు నిరర్థకం చేసుకుంటున్నారు. కృపను ఆశ్రయించడం తెలియక పాపంలోనే జీవిస్తున్నారు. అనుకోకుండానో బలవంతం వల్ల మోసపోవడం వల్ల పాపం చేస్తే దేవుడు తన కృప ద్వారా క్షమిస్తాడు, కానీ ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తే మాత్రం దేవుడు క్షమించడు. ఒకసారి హెబ్రీ పత్రిక 10:26 చదవండి. మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయంతో ఎదురుచూచుటయు విరోధులను దహించిపోవు తీక్ష్ణమైన అగ్నియు ఇకను ఉండును. ఆలోచించుకోండి బ్రదర్. మీ డాక్టర్ని వాక్యం ముందు నిలవలేకపోయింది. మీరు మీ ఉద్దేశాలు మార్చుకుని వాక్యానుసారంగా సేవ చేస్తానంటే ఈ జాబ్ మీకు ఇస్తాం. నా థియరీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది, కానీ మీ ప్రాక్టికల్ మాత్రం ప్రాక్టికల్గా అస్సలు వర్కౌట్ అవ్వదు. మీ దగ్గర జాబ్ చేసి ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వని థియరీని పట్టుకుని ప్రజల దగ్గర ఇన్సల్ట్ అవ్వడం కంటే డ్రాప్ అవ్వడం చాలా బెటర్ అనిపిస్తుంది. నా విజన్ రీచ్ అవ్వాలంటే నా థియరీనే కరెక్ట్. వాక్యానుసారంగా లేకపోయినా సరే నేను ఇదే బోధించుకుంటాను.